దానికి ముందే చాలా సంవత్సరాల ముందు వెళ్ళారంటే 10 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికే అక్కడికి అని అది చెప్పేసి అబద్ధం అండి, అది అబద్ధం. మేము వెళ్ళిన రోజు కూడా అక్కడ మొత్తం కలిపి ఒక 10 ఇళ్ళు ఉన్నాయి. మేము అడిగింది ఏంటంటే వేల మంది ఇట్లా జనాలు డబ్బులు ఎందుకు కడుతున్నారని అడిగాను నేను. ఎందుకు ఇట్లా కడుతున్నారంటే ఈ భూదాన భూమిలో వాళ్ళకి ఒక 100 గజాల స్థలం కావాలనేసి మా దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే కేవలం భూదాన భూములు అనేటువంటి ఈ ఒక మాటని ఆధారంగా చేసుకుని నేను గత సంవత్సరం జూలై నెలలో కేసు పెట్టాను. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ. భూదాన్ భూములు ఈ ఇష్యూ గత 10 రోజుల నుండి అందరూ వింటున్న విషయమే. అండ్ జరుగుతున్నది ఏంటంటే గవర్నమెంట్ నుండి, అంటే ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల వల్ల ఆ భూదాన్ ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు అన్నీ కూల్చబడ్డాయి. అండ్ సామాన్యుడు బాధపడుతున్నాడు అండ్ లేని వాళ్ళు ఇంటిని పోగొట్టుకున్నారని చెప్పేసి ఇక్కడ వినిపిస్తుంది. అయితే అక్కడే ఇల్లు కట్టుకుంటున్నటువంటి కొంతమందిని అండ్ అక్కడ ఆ ప్లేస్ కోసం ఫైట్ చేసినటువంటి కొంతమందిని అండ్ ఆ ప్లేస్ని కొంతమందికి ఇప్పించాలనేటువంటి క్రమంలో ఇబ్బంది పడి స్టిల్ ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నటువంటి కొంతమందిని కూడా మనం కలవడం జరిగింది. అండ్ అందులో ఒకళ్ళు ఇవాళ మన ఎదురుగా ఉన్నారు. అండ్ అసలు ఏం జరిగింది, భూదాను భూములు అసలు స్టార్ట్ ఎప్పుడైంది అండ్ అక్కడికి వీళ్ళు ఎందుకు వెళ్ళారు అండ్ దీని గురించి ప్రతి డీటెయిల్స్ ని ఇవాళ కనుక్కుందాము. అండ్ అది కేవలం ఒక భూదాన్ భూమి, అక్కడ ఇల్లు కట్టుకున్నారు ఇవాళ కూల్చబడ్డాయి అని చెప్పేసి అని మాత్రమే కాకుండా కేవలం అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ మీద కొన్ని కోట్లు అని చెప్పేసి అని అంటే తక్కువ అవుతుంది, కొన్ని వందల కోట్లు బిజినెస్ జరిగిందని చెప్పేసి మనకు కూడా తెలిసింది లాస్ట్ కొన్ని గంటల ముందే. అయితే అసలు ఏం జరిగింది ఏంటి అనే ఆ కొన్ని విషయాల్ని అడిగి తెలుసుకుందామనే ఉద్దేశంలో ఇవాళ అమ్మతో ఉన్నాము. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు జయం అండి, బుచ్చల జయం అండి. డాక్టర్ ఆఫ్ అంజయ్య, ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం అండి మాది. ఓకే అండి. మేము ఇట్లా భూదాన భూమి అంటే ఇప్పుడు వాళ్ళు పోలవైన ముత్తయ్య, కల్తీ రామచంద్రయ్య, కల్తీ ఎర్రబాబు, బాణ లక్ష్మాచారి, ఇంకా చాలా మంది ఉన్నారండి. వాళ్ళు కొంతమంది పేర్లు మాత్రమే మాకు తెలుసు. వాళ్ళు మా పక్క మండలం అంటే కామేపల్లి మండలం అండి, అడవి మద్దులపల్లి, లచ్చగూడెం వాళ్ళ గ్రామాలవి. నాకు ఒక ల్యాండ్ ఇష్యూ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళా నేను. మా ఫస్ట్ అసలు ఈ భూదాన్ అనేటువంటి ఈ భూమి ఏదైతే ఉందో మీకు ఆ భూమితో అసలు ఎందుకు కనెక్షన్ ఏర్పడింది ఏంటి దాని గురించి ఒకసారి. నాకు ఒక సమస్య వచ్చి వాళ్ళు ఏదో సాల్వ్ చేస్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళానండి. అది వాళ్ళకి ఫోన్ చేస్తే పలానా ప్లేస్ కి రమ్మని చెప్పారు. ఎక్కడండి ఆ ప్లేస్ అంటే పలానా ఖమ్మం వెంకటాయపాలెం దగ్గర పెద్ద గుట్ట ఉంటది, ఆ గుట్ట మీద ఇల్లు ఉంటాయి, మీరు చూడండి, మీరు వస్తుంటే లెఫ్ట్ సైడ్ అని చెప్పారు. సరే చూసాము, చూసి పైకి వెళ్ళాము. పైకి వెళ్ళిన ఫస్ట్ టైం అయితే ఒక జనాలు బాగున్నారు, ఒక 1000 మంది ఉంటారు. అట్లా నేను అక్కడికి వెళ్ళి మాట్లాడటం జరిగింది. మరి ఏంటన్నా మా సమస్య మేము ముందుంచాము. మరి అది 2019లో అండి. 2019 అంటే వాళ్ళు 2018లో దిగారంటండి అక్కడికి. 2018 మార్చి 3వ తారీఖు అండి, కన్ఫర్మ్ డేట్ అదే ఆ రోజు. అంటే దానికి ముందే చాలా సంవత్సరాల ముందు వెళ్ళారంటే 10 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికే అక్కడికి అని చెప్పేసి. అది అబద్ధం అండి, అది అబద్ధం. మేము వెళ్ళిన రోజు కూడా అక్కడ మొత్తం కలిపి ఒక 10 ఇళ్ళు ఉన్నాయి. ఆ 2019లో 10 ఇళ్ళు మాత్రమే ఉన్నాయని చెప్పేసి 10 ఇళ్ళు కూడా శ్రీనివాసం కాదండి. అవి మామూలుగా ఇప్పుడు రాళ్ళు కొట్టే వాళ్ళు గుడారా రోడ్డు మీద పెట్టేసుకుంటారు, అలా వేసుకుని ఉన్నారు వాళ్ళు. అయితే మేము వెళ్ళాము, ఏందండి ఈ ప్లేస్ మీరు ఎలా ఉండగలుగుతున్నారు, అంత అడవిలాగా ఉంది అని చెప్తే, లేదు లేదు ఇది భూదాన భూమి, మాకు గవర్నమెంట్ భూదాన భూమి బోర్డు చైర్మన్ గున్నా రాజేంద్ర రెడ్డి గారు ఆధ్వర్యంలో నడుస్తున్న భూమి గవర్నమెంట్ ద్వారా మాకు హ్యాండ్ ఓవర్ చేశారు అనేసి చెప్పారు. చెప్పిన తర్వాత సరే మనకు ఆ విషయం మనకు సంబంధం లేదనేసి ఒక 4-5 వీక్స్ అక్కడికి వెళ్ళామండి నా సమస్య కోసం. తర్వాత అన్నారు ఒక బుక్ తీసుకొచ్చారు, పెద్ద ప్రొసీడింగ్ బుక్ తీసుకొచ్చారు. ఇదిగో అమ్మా ఈ బుక్ అంటే దీనికి సంబంధించిన ల్యాండ్ సంబంధించిన బుక్ కాబట్టి ఎవరైనా పేదలు ఉంటే, మీది హోటల్ సర్కిల్, నాది హోటల్ అండి, నాది టీ స్టాల్, ఏన్కూరు ఎంఆర్ఓ ఆఫీసు పోలీస్ స్టేషన్ దగ్గర హోటల్ నాది. అట్లా నాకు సర్కిల్ ఎక్కువ బాగా తెలుసు అనమాట. అయితే మీరు మంచి వ్యక్తి అండి, మీ ఫాదర్ కాడ నుంచి అంటే వాళ్ళకి ఎలా తెలుసు అంటే వాళ్ళు మేము దగ్గర మండలాలు, వాళ్ళకి మాకు ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్ లో మాత్రమే మేము ఉంటాము. ఇంత లోతుగా మేము ఎప్పుడు పోలే వాళ్ళతోటి. చూస్తే హాయ్ అంటే హాయ్ అంతే, ఇంత లోతులో మేము పోలేదు. సరే వెళ్ళాము, చెప్పారు అమ్మా మీ వైపు ఎవరైనా పేదలు ఉంటే కట్టించండి, డబ్బులు కట్టించండి, మేము ప్లాట్లు ఇస్తాము, 100 గజాల ప్లాట్లు ఇస్తాము. వాళ్ళే అడిగారు, ఇక్కడ ల్యాండ్ కావాలి, ఇల్లు కట్టుకుంటాము, మేము అడిగింది ఏంటంటే వేల మంది ఇట్లా జనాలు డబ్బులు ఎందుకు కడుతున్నారని అడిగాను నేను. ఎందుకు ఇట్లా కడుతున్నారంటే ఈ భూదాన భూమిలో వాళ్ళకి ఒక 100 గజాల స్థలం కావాలనేసి మా దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. అందుకు ఖర్చు మనిషికి 2000,
తీసుకొని మేము పైకి పంపిస్తాము, గున్నా రాజేంద్ర పంపిస్తే ఆయన ప్రొసీడింగ్ ఆయన ఎంక్వైరీ చేసేసి ఆయన గ్రేడింగ్ చేసేసి అర్హులైన వాళ్ళకి 100 గదులు ఇస్తామని చెప్పేసి చెప్పాడు. చెప్పాక సరే అది మనకు సంబంధం లేదు, మాకు ఇల్లు వాకిలేదని మాకు అవసరం లేదని చెప్పాను. అన్న తర్వాత సరే మీకు లేకపోయినా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే మీ వైపు నుంచి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, మీరు మీది హెల్పింగ్ నేచర్ కాబట్టి మీకు చెప్తున్నానండి అని అంటే సరే మా పిల్లలకు చెప్పాను, అమ్మ వద్దు ఇలాంటి పెట్టొద్దు, మన స్థలమే వేరే వాళ్ళు ఆక్రమిస్తే దాన్ని మనం తీసుకోలేకపోతున్నాము, వేరే వాళ్ళ గురించి మనకెందుకు, ఇప్పుడు మన దాంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పారు. తర్వాత వాళ్ళు పదే పదే అడుగుతుంటే సరేలే 10 మందికి మేలు చేస్తే మనకు పోయేదే ఉంది, మంచి జరుగుతుంది కదా అనేసి నేను కొంతమందితో కట్టించాను, మా రిలేషన్ తోటి. అందుట్లో నేను ఒకదాన్ని. మా అల్లుడు గారికి యాక్సిడెంట్ 2 కాళ్ళు పోయాయండి. పోతే సరే మా అల్లుడు గారు వాళ్ళు ఖమ్మంలో ఉంటారు, ఇక్కడే ఉంటారు వాళ్ళు, 10 years నుంచి ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు. సరే ఆయనకి 2 కాళ్ళు లేవు, వాళ్ళకి ఆధారం ఏమి లేదు, కిరాయికి ఉంటారు వాళ్ళు. సరే వాళ్ళకు ఉంటుంది అనేసి కట్టుకున్నాం మేము. ఇస్తామని చెప్పారు, ఇంకా కట్టించండి అంటే అట్లా 137 మందిని కట్టించామండి. 157 మంది అండి ఫస్ట్ అయితే. 150 మందిని మీరు కట్టించారు. ఇంకా అదరు ఉన్నారు. ఇంకా కొంతమంది ఒక 50,000 60,000 కట్టేసి మా వల్ల కాదనేసి డ్రాప్ అయిపోయారు వాళ్ళు. వాళ్ళకి మేము డబ్బులు రిటర్న్ ఇవ్వమంటే కొన్ని పేర్లు తొలగించేసి ఆ టైంలో తొలగించేశాను. తొలగించిన తర్వాత 150 మందికి వచ్చారండి. 150 మందికి వచ్చాక మళ్ళీ కొంతమంది ఏంటంటే మాకు స్థలాలు చూపించారు, వేయించుకోండి అని చూపించారు. అన్నారు ఒక కండిషన్ పెట్టారు, మీరు ఎప్పుడైనా సరే మీరు ఇంట్లో ఉండాలి, బయటకు పోవడానికి వీల్లేదు, ఫంక్షన్ అయినట్టయినా బయటకు పోవడానికి వీల్లేదు అన్నారు. అదేంటి ఇప్పుడు మంచి వస్తుంది చెడు వస్తుంది పోవాలి అంటే అట్ట పోయేవాళ్ళకి మేము ప్లాట్లు ఇవ్వనేసరికి అక్కడ ఏమన్నారంటే అక్క ఇది నీకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ఏది నా ద్వారా కట్టిన వాళ్ళు నీకు అన్యాయం జరుగుతుంది, నిన్ను లెక్క చేయట్లేదు వాళ్ళు, నువ్వు నిలదీస్తున్నావు, ఇక్కడ జరిగే అన్యాయం నిలదీస్తున్నావు కాబట్టి వాళ్ళు నీ వైపు నీకు మొగ్గు చూపట్లేదు అక్క, నువ్వు డబ్బులు తీసుకుని బయటపడు, ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తే నీకు బాగుంటుంది, నీకు చెడ్డ పేరు రాకుంటది అనేసి వాళ్ళని హెచ్చరించారు. హెచ్చరించాక వాళ్ళు మేము కలిసి వెళ్ళాము. ఒక సంవత్సరం తిరిగామండి, 2023 నుంచి. అప్పటి నుంచే ఫైట్ చేస్తున్నా వాళ్ళ మీద నేను. మీకు అప్పుడే అర్థమైపోయింది ఇంకా వాళ్ళు మనకి హెల్ప్ చేయరు, మనకి ప్లాట్లు రావనిపించింది. ఇక మేము కట్టిన మూమెంట్ లో అంటే 10 ఇళ్ళే ఉన్నాయండి, 10 ఇళ్ళే ఉన్నాయి. ఒకవేళ నేను కట్టించిన వాళ్ళు ఇక్కడ ఎట్లా ఉండగలుగుతారన్న ఆలోచన నాకు వచ్చింది. తర్వాత చూస్తే ఇవాళ వెళ్ళి 1 వీక్ తర్వాత వెళ్తే 4-5 ఇళ్ళు ఉంటున్నాయి. ఇంకో బజార్ పోతే ఒక బజార్ ఏర్పడుతుంది. ఏంది ఇట్లా ఉన్నాయని మేము అడిగాము. అంటే లేదమ్మా వాళ్ళు గతంలో డబ్బులు కట్టుకున్న వాళ్ళు, మీరు 2018లో దిగారంటున్నారు, 2014 అని చెప్తున్నారు. ఏంటంటే మీరు అట్లా అడగొద్దమ్మా, మీరు అట్లా అడగకూడదు, మమ్మల్ని కోచింగ్ చేయకూడదు, అసలు మీకు చెప్పింది మాత్రం మీరు వినాలి అని పోలిపోయిన ముత్తయ్య, కల్తీ రామచంద్రయ్య అక్కడ వాళ్ళందరూ అన్నారండి. వీళ్ళల్లో ఒక అక్తర బేగం అనేసి ఆమె 2024లో వచ్చిందండి. ఆమె 2024లోనే ఆమె ఎంటర్ అయింది. ఆమె కొంతమంది ఇప్పుడు గుడిసెలు వేసుకున్నారండి, ఇంట్లో కరెంటు లేదు, చిన్న పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇంట్లో ఉండలేక జబ్బులు వస్తున్నాయి పిల్లలకి. జబ్బులు వస్తుంటే ఈ జబ్బుల నుంచి మనం పిల్లల్ని కాపాడుకోలేకపోతున్నాం అనేసి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు, ఎక్కడో కిరాయిలు తీసుకుని ఉంటున్నారు. ఆ ఇల్లు వేరే వాళ్ళ చూపించేసి ఒక 5 లక్షలు ఖర్చు తీసుకోవడం, అట్లా వచ్చేసండి ఒక్కొక్క ప్లాట్ 10 మందికి అమ్ముతున్నారు. ఇదే విషయం నేను పోలిపోయిన మొత్తం అడిగా. నేను మొత్తం ఎన్ని ఫ్లాట్లమ్మా అక్కడ మొత్తం అయితే వాళ్ళు 999 అని చెప్పారండి మాకు. 999 ఒక్కటి తక్కువ 1000 ప్లాట్ అని చెప్పారు మాకు స్టార్టింగ్ లో. తర్వాత వాళ్ళు చెప్పిందండి మేము అందరూ ఇప్పుడు నేనే కదండి, చాలా మంది అంటే వాళ్ళు ఒక ఏజెంట్లుగా ఉన్నారు, నేను ఏజెంట్ ని కాదు. నేనేందంటే 10 మందితో కట్టిస్తే జయక్క ద్వారా మాకు ఒక ఇల్లు వచ్చింది అనేది వాళ్ళు అన్నారు కూడా. అక్క నీ దయ వల్ల మాకు ఇల్లు వస్తే జయమ్మ కాలనీ పెట్టుకుంటామని కూడా అన్నారు వాళ్ళు. పాపం అట్లా మాట్లాడారు వాళ్ళు. నాకు హ్యాపీ అనిపించింది. అక్క నీకు ప్లాట్ వస్తే నీకు జాడి ముక్క పెడతా, అమ్మ ఏం వద్దు, నీ ఇంటికి పిలిచి ఒక ముద్ద పెట్టి నాకు బొట్టు పెట్టి చాలు అన్న నేను. అట్లా చెప్పి పాపం వాళ్ళని ప్రోత్సహించాను నేను. వాస్తవంగా అయితే వస్తదన్నారు. సరే వెళ్ళాక వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక పండు ఒలిచి చేతిలో పెట్టారు. అంత ఈజీగా అంటే అక్క వీళ్ళు మనల్ని మోసం చేయరు, మనకు ప్లాట్ వస్తుంది మేము కట్టుకుంటాం అక్క అంటే సరే మీ ఇష్టం అమ్మ అనేసి చెప్పేసి కట్టించాను అక్కడే నేను. కట్టించిన తర్వాత యథా ప్రకారంగా రేపు మీటింగ్ రండి, తర్వాత మీటింగ్ రండి, ఆ టైంకి రండి, ఈ టైంకి రండి అని చెప్పేవాళ్ళు. ఎండప్పుడు మేము ఎండల టైంలో పోయినా కూడా కనీసం మంచులు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. సరేలే మేమే వాటర్ బాటిల్ అని అక్కడ అక్కడ ఒక షాప్ ఉండేదండి, అక్కడ షాప్ లో మేము అన్ని మిక్చర్ ప్యాకెట్లు అవి కొనుక్కొని తినేది. ఇక ఇదంతా జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా మీకు అనిపించలేదమ్మా అసలు ఇది ఒక ప్రైవేట్ ల్యాండ్ కాదు, దానికి తోడు ఇది అఫీషియల్ గా అందరికి తెలిసి సరే అందరికి పంచుతున్నారు ఇస్తున్నారు అని చెప్పేసి అయితే తెలియదు, మరి భూదాన్ ల్యాండ్ అని చెప్పేసి అంటున్నారు, మరి వాళ్ళేమో రోజుకు ఒక 10 ఇళ్ళు 20 ఇళ్ళు అట్లా కట్టుకుంటా పోతున్నారు, మరి మేము ఎంతంత పైసలు పెట్టి వాస్తవానికి ఏంటంటే
గవర్నమెంట్ ఇచ్చే ల్యాండ్ కి అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. లేదండి. అలాంటిది మరి ఇంత అమౌంట్ కట్టించుకుంటున్నారు, మేము కడుతున్నాము, రేపటి రోజున మరి ఏదో ఒకటి తిరకాసు వచ్చినప్పుడు అన్ని పోగొట్టుకుంటామేమో అని చెప్పేసి ఎప్పుడు అనిపించలేదా? డౌట్ వచ్చిన ప్రతిసారి మాకు ఆ ప్రొసీడింగ్ బుక్ చూపించేవాళ్ళండి. అంతే అంతే, ప్రొసీడింగ్ బుక్కే మా నోరు మూపించేది. ఇది వాస్తవం. లాయర్లు వస్తున్నారండి, అక్కడ జడ్జిలు కూడా వస్తున్నారు అక్కడికి. మీటింగ్ల టైంలో జడ్జిలు వస్తారు. ఈ రోజు మీటింగ్ కి వచ్చిన వ్యక్తి మరో మీటింగ్ కి రాడు అక్కడికి, రారు అక్కడికి. ఒక నిజమైన లాయర్లు నిజమైన జడ్జిలేనా లేదు అనుకుంటే ఏదైనా క్రియేట్ చేసి చెప్తున్నారండి వాళ్ళు. ఇక్కడ హైకోర్టు జడ్జి గారు, హైకోర్టు లాయర్ గారు వాళ్ళు మన కోసం వస్తున్నారు, వాళ్ళ వృత్తికి రాజీనామా పెట్టేసి మన కోసం పోరాడుతున్నారు అని చెప్పారు. మాకు అప్పుడు డౌట్ వచ్చింది, వాళ్ళ న్యాయ వృత్తిలో అంటే వాళ్ళు సంపాదించుకోవడానికి నల్ల కొట్టేసుకుంటున్నారు, మరి అలాంటి వాళ్ళు మనకెట్లా న్యాయం చేయడానికి ఎట్లా వస్తారని మేము క్వశ్చన్ చేశాము. అమ్మ మీరు అట్లా మాట్లాడొద్దమ్మా, వాళ్ళు హైకోర్టులో లాయర్లు అని చెప్పారు. హైకోర్టులో లాయర్ లాగా మాకు అనిపించట్లేదని మేము మొత్తం అడిగాము. అడిగితే మీరు క్వశ్చన్ చేస్తున్నారు, మీరు ఇక్కడ ఉండటం చాలా కష్టం అని చెప్పాడు. సరే అండి, మాకు కష్టం అనిపించినప్పుడు మాకు ప్లాట్లు వద్దండి, మా డబ్బులు మాకు రికవర్ చేసి ఇచ్చేస్తే ఎవరి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ కాళ్ళు పట్టుకోనమ్మా, నా వల్ల మీకు అన్యాయం జరుగుతుంది అనేసి మీ డబ్బులు మీకు ఇచ్చేసానని చెప్పేసి వదిలేసుకుంటా అని చెప్పాను. డబ్బులు రావమ్మా అంత తేలికని చెప్పాడు. డబ్బులు రావని చెప్పాడు. డబ్బులు ఎందుకు రావండి, ఎవడబ్బా సొమ్మని తింటారు, ఎవడబ్బా సొమ్మని అంటే మీ డబ్బులు ఖర్చు అయిపోయినాయి. మా డబ్బులు ఖర్చు అయిపోయినప్పుడు, మా కోసమే ఖర్చు అయినప్పుడు మాకు ప్లాట్లు ఇవ్వండి అన్నాము. ప్లాట్లు ఇవ్వండి అన్నాము. మీరు అట్లా మాట్లాడొద్దు, మీరు రూల్ మాట్లాడొద్దు అంటే, రూల్ మాట్లాడకపోతే ఇంకేం మాట్లాడాలండి మేము అని మేము ఎదురుకొచ్చినేస్తే అది కరెక్ట్ కాదు అని ఒక ఆయన కల్తీ రామచంద్ర నా మీద మ్యాన్ హ్యాండింగ్ చెప్పాడు. అన్న బయటికి రండి అన్న, మీరు 100 మంది ఉన్నా నేను ఒక్కదాన్ని ఉన్నా, రండి బయటకు అని చెప్పాను నేను. మిగతా వాళ్ళందరూ వాళ్ళ నోరు ముప్పించారు. అంటే మీరు అక్కడ అవును లేడీ అని తెలిసినా సరే మీరు అమౌంట్ కట్టించిన అమౌంట్ కోసం మీరు ఫైట్ చేస్తుంటే మిమ్మల్ని కొట్టడానికి కూడా వచ్చారు. అక్కడ ఉన్న వ్యక్తులే వాడిని తిట్టారు, ఆ వ్యక్తిని తిట్టారు. తిట్టిన తర్వాత నేను బయటకు వచ్చాను, నేను కేసు పెడతాను బయటకు వస్తున్నా. బయటకు వచ్చేసి ఆల్రెడీ ఆ కమిటీ హాల్ నుంచి బయటకు వచ్చేసాను. ఇంకా వద్దమ్మా కేసు వద్దేమొద్దు, ఇక్కడ ఉన్న వాళ్ళంత పేదవాళ్ళ నోట్లో మన్నుబడింది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తాను, మరి నా వైపు నుంచి ఆలోచించవని అడిగా నేను. అలాంటప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తే నా వైపు ఆలోచించి మాకు అమౌంట్ ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం, అసలు మీ గుట్ట మీద అడుగు కూడా పెట్టమన్నాం అన్నాక సరే అంతవరకు అయిపోయిందండి. తర్వాత మేము ఇంటికి వెళ్తున్నాం, పోలమైన ముత్తయ్య మద్దలపల్లి వెళ్తున్నాము. డే బై డే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఒకసారి కలుస్తున్నాడు, ఒకసారి కలవట్లేదు. ఇలా కొంతమంది మేము వెళ్ళినప్పుడు ఇంకో కొంతమంది వస్తున్నారు అక్కడికి. అక్కడ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అడిగాము, ఏంటండి ఇక్కడ ఆయన ఉండలేదంటే, మీలాగా రోజుకు 100 మంది వస్తున్నారమ్మా, మీరే కాదు 100 మంది వస్తున్నారు పోతున్నారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేక వాడు ఖమ్మంలో 2-3 ఇళ్ళు తీసుకొని అక్కడక్కడ అడ్రస్లు చెప్పుకొని ఉంటున్నాడు అని చెప్పారు. అట్లా వేరే వాళ్ళు మేము ఒక 4-5 సార్లు కలిసాము. వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు కూడా మీరు ఎందుకు వచ్చారమ్మా అని మమ్మల్ని అడిగారు. ఇట్లా మేము ముత్తయ్య గారితో పని ఉండి వచ్చామని మేము చెప్పాము. అంటే ఏం పని మీద వచ్చారంటే, మేము భూదాన భూమిలో డబ్బులు కట్టామండి అని మేము అన్నాము. మేము కూడా జాబ్ల కోసం కట్టామనేసి వాళ్ళు చెప్పారు. జాబులు ఏంటంటే నేను అడిగా, అంటే గవర్నమెంట్ జాబులు ఇప్పిస్తామనేసి మాకు డబ్బులు తీసుకున్నారండి అని చెప్పారు. ఎంత తీసుకున్నారంటే 5 to 10 lakhs వరకు వాళ్ళు తీసుకున్నారు. ఎప్పుడంటే ఇది 2020 నుంచి మేము కట్టామన్న డబ్బులు, ఇంతవరకు మాకు రికవరీ కాలేదు, జాబులు రాలేదు. మా వయసు పెరిగిపోతుంది, మాకు ఇంకా మా వయసు అర్హత కూడా అయిపోతుంది జాబ్ వచ్చేలోపు, మా డబ్బులు ఇవ్వమంటే ఆయన దొరకట్లేదు, ఫోన్ కాంటాక్ట్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పారు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, కేవలం భూదాన భూములు అనేటువంటి ఈ ఒక మాటని ఆధారంగా చేసుకొని కేవలం ఇటు నుండి మాత్రమే కాకుండా అట్లా జాబులు ఇప్పిస్తాము ఇంకేదో అని చెప్పేసి, అంటే ఇదంతా అన్ని రకాల కోణాలు ఉన్నాయండి. అయితే మేము కూడా కొంతమంది ఇప్పుడు వీళ్ళకి కొంతమంది ఎక్స్పర్టీ నాయకులు కూడా సపోర్ట్ చేస్తున్నారనేసి మాకు తెలిసి కూడా వాళ్ళని ఇల్లు కలవడం కూడా జరిగింది. ఇదే ఇప్పుడు నేను కేసు పెట్టానండి వాళ్ళ మీద. ఇప్పుడు ఈ భూదాన భూమిలో ఇల్లు కూల్చినప్పుడు పెట్టిన కేసు కాదు ఇది. నేను గత సంవత్సరం జూలై నెలలో కేసు పెట్టాను నేను. పెట్టాను. జూలై 5వ తారీఖు మన స్థానిక అర్బన్ పోలీసులో కేసు పెట్టాను. అక్కడ సిపి గారిని కలిసినప్పుడు ఏసీపీ గారిని కలిసాను, వాయిస్ రికార్డులు వాళ్ళకి ఇచ్చాను కొన్ని. ఆ రోజే నేను నెక్స్ట్ హైదరాబాద్ వెళ్ళిపోయాను. లోకాయుక్తలో, సెక్రటరీలో, CCLA సమాచార హక్కు భవనంలో ఇచ్చాను, డీజీపీ గారిని కలిశాను. టోటల్ అక్కడ 13 శాఖలు అక్కడ ఇచ్చేసాను, 1 డేలోనే ఇచ్చేసాను. ఫైనల్ గా మాకు తెలిసిన విషయం ఏంటంటే, CCLA చెప్పారు. CCLA ఒక్కళ్ళు చెప్పలేదండి మాకు. CCLA భవన్కి వెళ్ళాక ఒక 10 members ఏంటమ్మని అడిగితే, ఇట్లా పలానా ఖమ్మం జిల్లా అంటే మాది కలెక్టరేట్ దగ్గర కోతవేట దూరంలో భూదాన భూమి గురించి మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామంటే, భూదాన భూమి ఏందమ్మా ఎక్కడుందని అడిగారు వాళ్ళు. తెల్లగా చూశారు. నువ్వు ఎక్కడ మేకరాలు అమ్మ, భూదాన భూములు ఎక్కడున్నాయమ్మా, 2007లోనే బోర్డు ఎత్తేసారు కదా అని అన్నారు. అన్న తర్వాత సరే ఇక మేము
లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాం కాబట్టి వాళ్ళు మేము వెళ్ళి ఓకే కలవకూడదు సార్. అప్పటి వరకు మేము ఇట్లా కలిసిందంటే ఈ పోలమైన ముత్తయ్య కమిటీకి తెలియదు, ఓకే కేసు పెట్టింది కూడా తెలియదు అతనికి, ఇంకా తెలియదు. ఈ లోపు మేమేం చేసామంటే కొన్ని ఆయనతో మాట్లాడుకుంటూ వాయిస్ రికార్డు తీసుకున్నాం, సెల్ టు సెల్. ఓకే సెల్ టు సెల్. ఇప్పుడు కోర్టు అయినా ఏదైనా ఏమడుగుద్ది అంటే ఎవిడెన్స్ అడుగుద్ది, అంతే కదా, ఎవిడెన్స్ అడుగుద్ది. మేమేం చేసామంటే డబ్బులు పక్కన ప్రతిసారి మేము రిసిప్ట్లు తీసుకున్నామండి. తీసుకొని ఇవన్నీ ఇప్పుడు మొన్న రీసెంట్ గా December 5వ తారీఖు కూడా మనం కేసు ఇవ్వడం జరిగిందండి. ఇది ఏంటమ్మా ఇది మొత్తం పెద్ద బుక్లెట్ మెయింటైన్ చేస్తున్నారు కదా అసలు ఈ గ్రామీణ పేదల సంఘంలో ఉన్న మాఫియా ముఠా మమ్మల్ని మోసం చేసిన బుక్ అండి అది. వాళ్ళకి సంబంధించిన బయోడేటా మొత్తం అండి అది, అదంతా అదేనండి. ఇది మొత్తం 23 శాఖలు ఇచ్చానండి, ఇదే స్పైరల్ బైండింగ్ తోటి. ఇదే బైండింగ్ మొత్తం మన స్థానిక స్టేషన్లు ఇచ్చాము, సిపి గారికి, ఆర్డీఓ గారికి 23 శాఖల్లో ఇచ్చేసాను. ఇచ్చేసానండి. ఫస్ట్ లో ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయి, ఇవేనా మీరు కేసు పెట్టారని 34 మంది మీద కేసు వేసానండి. December 4వ తారీఖు 2025న ఎఫ్ఐఆర్ అయిపోయిందండి. మేము అడిగాము, ఎఫ్ఐఆర్ చేశారు, స్టేషన్ లో మాకు స్పందించారు, మంచిగా మాకు సపోర్ట్ చేశారు. ఏ విషయం మీద మీరు ఇప్పుడు కేసు పెట్టింది? ఈ మమ్మల్ని డబ్బులు కట్టించుకొని ప్లాట్లు ఇస్తామని మోసం చేశారండి. కల్తీ రామచంద్రయ్య, పోలవైన ముత్తయ్య, బాణ లక్ష్మీసారి, కల్తీ ఎర్రబాబు, పడిగ ఎర్రయ్య, ఇంకా ఉన్నారండి. అక్తర్. ఎంతమంది మీద ఇప్పుడు ఇది ఎఫ్ఐఆర్? 34 మంది మీద అండి. 34 మంది మీద ఎఫ్ఐఆర్ అయిందండి. ఈ భూదాన్ భూములు కూల్చక ముందే 7 మంత్ ముందే. అంటే ఇది ముందే మీరు పసిగట్టారు ఏమో జరుగుతుంది 2023లోనే పసిగట్టానండి. కాకపోతే నేను ఇంకా లేట్ గా నేను అప్రూవ్ చేయంతే ఇంకంతే. అప్పటి నుంచి నేను ఏంటంటే మన డబ్బులు మనం మంచిగా కంప మీద గుడ్డేసాం కాబట్టి నెమ్మది తీసుకుందాం అనుకున్నాం. కానీ వాళ్ళు, మేము హెచ్చరించాను కూడా, కేసు పెడతానని చెప్పా నేను. ఇలాంటి కేసులు కోర్టులు మాకు కొత్త ఏమి కాదు, ఇట్లా అత్తగారింటికి పోయి ఎట్లా వస్తామని అని చెప్పారు. మేము ఇప్పటికే హైకోర్టులో ₹1,00,00,000 కట్టామమ్మా భూమి కోసం, ఇంకో ₹1,00,00,000 మేము కట్టాల్సి వస్తుంది, మీరు మధ్యలో ఇలా చేస్తున్నారేంటి అంటే, మరి మేము కట్టే డబ్బులు ఏం చేస్తున్నారండి, మాకు ప్లాట్లు ఇవ్వట్లేదు, మరి వేరే కొత్త జనాన్ని నింపుతున్నారు అన్నారు. ఒక టైంలోనండి ఒక 13కి కరెక్ట్ గా 13కి ఒక 2 ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఒకే లైన్ లో ఫ్లాట్లు ఇచ్చేసారు. మరి అది ఏంది 3,50,000 తీసుకున్నారు ఒక్కొక్కరి దగ్గర. మేము అడిగాము, ఏంటంటే మీరు కొత్తగా వచ్చారు కదా అంటే, అవునమ్మా మేము 3,50,000 పెట్టి తీసుకున్నాం. అంతేనండి. వాళ్ళు లేదండి, మా ముందే వాళ్ళు మాట్లాడుకున్నారు, నెక్స్ట్ డే వాళ్ళు ఇల్లు వేసుకున్నారు. ఈ రోజు మేము మాట్లాడుతున్నాము. ఈ రోజు మా మెంబర్ లో ఒక 2 కొలిసిస్తామని చెప్పి మమ్మల్ని రమ్మన్నారు. ఆ కొలిసిన రోజు కూడా మా దగ్గర 10,000 తీసుకున్నారు ఒక్కొక్కరి దగ్గర, ఇచ్చిన వాళ్ళ దగ్గర. అదే రోజు ఇట్లా సీక్రెట్ మాట్లాడుతున్నారు, నేను విన్నాను. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాను, అసలు ఏం జరుగుతుంది, ఇది వీళ్ళు మాట్లాడారు కదా, అక్కడ ఇల్లు పట్టలేదనేసి నేను మౌనంగా వాళ్ళకి మాట్లాడకుండా అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళు పునాదులు తీసినే ఉన్నారు ఇల్లు వేయడానికి. ఇదే విషయం పోలిపోయిన ముత్తయ్య చెప్పాను నేను. మరేంటండి ఇప్పుడు మాకిస్తున్నారు, పోరాటాలు అన్నారు, కర్రలు అన్నారు, ఇప్పుడు పోలీసుల మీద ఫైట్ చేయమంటున్నారు, మేమెందుకు చేయాలి? పోలీసుల మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయమన్నారు, మేమెందుకు చేయాలండి? ఇప్పుడు మేము మా పేరు చెప్పుకొని వాళ్ళకి ఆ స్థలాలు అమ్ముకుంటున్నారు అంటే, నీకు రుజువు ఉందమ్మా అని అన్నారు. రుజువు ఎందుకంటే, గుట్ట మీద రండి ఇల్లే చూపిస్తా అని చెప్పాను నేను. ఒక్క సెకండ్ ఆలోచించి, అమ్మది అమ్మటం కాదు, నీకు ఖమ్మం కలెక్టరేట్ కోతవేడ దూరంలో ఒక గజం వచ్చేసి ₹1,00,000, మేము తీసుకుంది వాళ్ళ దగ్గర 3,50,000 ఒక్కొక్కరి దగ్గర. అది మేము అమ్మినట్టు కాదమ్మా, వాళ్ళు కొన్నట్టు కాదమ్మా, మాకు ఖర్చులకి ఇచ్చారండి. అంటే ఇప్పుడు నాకు ఒక ₹100 ఇస్తారండి ఖర్చులు కన్నా, ఇస్తారా మీరన్నా? ఖర్చులకి ఎవరు ఇస్తారండి? మీరెవరు ఇవ్వడానికి, నేను తీసుకోవడానికి అన్నా. అంటే నువ్వు తెలివిగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావేమో, తెలివితేటలు ఉపయోగించొద్దు, నేనెవరు? ఒక రాష్ట్ర కార్యదర్శి నేను. అంటే ఎవడైతే నాకేంటని ఇంతేనా? ఎవడైతే కార్యదర్శి ఈ పేదలను ముంచడానికి గ్రామీణ పేదల సంఘం UCCRAML గ్రామీణ పేదల సంఘం అనుసంధానం OPDR పార్టీకి వీళ్ళు పెట్టుకునే జెండా ఏంటంటే, దేవులపల్లి వెంకటేశ్వర్లు, తరిమిల నాగిరెడ్డి గారి ఒక ఫోటో పెట్టుకొని ఒక ఫ్లెక్సీ తయారు చేసుకొని, ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తున్నామని చెప్పేసి పేదల సంఘం పెట్టుకొని పేదలను టార్గెట్ చేసిన మాఫియా ముఠా వీళ్ళు. ఇదే విషయం చెప్తే, ఇదే ఎంత ఇక్కడ కుంభకోణం జరుగుతుందనేసి హైదరాబాద్ హైకమాండ్ అంటామా శ్యామల, ఆమె అసలు పేరు ఏంటంటే మేదరమెట్ల ప్రభావతి. అంటే ఆమె పేరు నాకు ఎలా తెలుసు అంటే, ఆమె గారు గుట్ట మీదకి వస్తున్నారు, ఈ విషయం ఆమెకు చెప్దామనేసి నేను గుట్ట మీదకి 4-5 సార్లు వెళ్ళాను. ఆమె వచ్చిన టైంలో నన్ను కలవనీయులు, ఆమెని కలవనీయకపోతే తర్వాత నేను ఒక వెంకటాద్రి అనే వ్యక్తి, వీళ్ళ సభ్యులు, కమిటీ సభ్యులు, అంటే ఆయన వేరే విలేజ్, ఆయనకు ఫోన్ చేశాం. మరి ఏంటన్నా ఇట్లా ముత్తయ్య గారికి మేము ఇట్లా డబ్బులు కట్టాము చేసాము అని అంటే, ఇట్లా శ్యామల గారు వచ్చినప్పుడు మమ్మల్ని కలవనీయట్లేదు అని అంటే, సరే శ్యామల గారి నెంబర్ ఇస్తానమ్మా మాట్లాడన్నారు.
శ్యామల నిమ్మర కొడితే ఆ మేదరమెట్ల ప్రభావతి అని పేరు పడింది. ఓకే, ఆమె అసలు పేరు ఇది అనుకున్నా నేను. అనుకున్నాక ఆ విషయం తెలుసుకుంటే ఆమె వచ్చేది ముడుపులు తీసుకుపోవడానికి అని తెలిసింది మాకు. అంటే వీళ్ళందరికీ హెడ్. ఇదే విషయం ఆమెతో మాట్లాడాను. కనీసం ఒక 57 minutes మాట్లాడానండి. ఒక్క 1 hour కరెక్ట్ గా 57 minutes మాట్లాడాక ఫైనల్ గా నీకు కేసు పెట్టానని చెప్పాను నేను ఆమెకి. కేసు పెట్టానన్నాక నువ్వు కేసు పెట్టావు కదా, ఈ పోలీసులకి గవర్నమెంట్ కి మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మేము ఇలాగే చేస్తాము. మీరు కట్టింది ఎంతమ్మా? 3,50,000 అంటున్నావా, 2 లక్షలు అంటున్నావా? మేము చెమట తీసుకునే ఖర్చు మందం లేవమ్మా మీరు కట్టిన డబ్బులు మాట్లాడింది. అంటే ఆమె తుడుచుకునే ఖర్చు మందం లేదంట. మీ డబ్బులు రావు, మీకు ప్లాట్లు రావు, ఎవరు చెప్పుకుంటో చెప్పుకో, నీకు దిక్కున్న కాడ చెప్పుకో, సీఎం చెప్పుకుంటావా చెప్పుకో అన్నదా. అంటే అమాయకుడు లేనివాడు ఏం చేసినా, ఎంత ఆరిపోయినా ఏం చేసినా గానీ ప్రభుత్వాలు అధికారం అంతా మా చేతిలో ఉంది కాబట్టి మేము ఎట్లా నడిపిస్తే అట్లా. మీరు ఎన్ని వరుసగా 10 కేసులు పెట్టుకున్నా గానీ మాది పీకేది ఎవడు లేడు. సీఎం దగ్గర పోతావా పో, ఎవరు చెప్పుకుంటా చెప్పుకో. ముందు సలహాలు దగ్గరికి పోతావా? ఎక్కడ పోయినా మాకు పిఎం దగ్గర ఆమె ఇదే మాట మాట్లాడిందండి. వాయిస్ రికార్డ్ ఉంది ఆమెది కూడా నా దగ్గర. వాయిస్ రికార్డ్ ఉందండి. నేను వాయిస్ రికార్డ్ చేశాను. నేను ఒక 2-3 minutes కట్ అయింది కదా, మళ్ళీ నేను దాన్ని కంటిన్యూ చేసుకున్నా. నేను నాకు తెలియదు వాయిస్ రికార్డ్ చేయటము. ఇక నేను చూసి మా పిల్లల ద్వారా మా పక్క ఇంటి అబ్బాయి దగ్గర చూసి చెప్పాను నేను వాయిస్ రికార్డ్ ఎలా అవ్వాలని. మాట్లాడుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి వాయిస్ రికార్డ్ ఆన్ చేపించేసాను నేను. అట్లా వాయిస్ రికార్డ్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర. వాయిస్ రికార్డ్ చాలా ఉన్నాయి. ఏసీపీ గారు కూడా విన్నారండి ఇవి. ఏసీపీ గారు విన్నారు, సిపి గారు విన్నారు. విన్న వెంటనే ఫోన్ చేశారు వాళ్ళకి. నా ఫోన్ నుంచి చేయమన్నారు. చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా అక్కడ వెంకట కానిస్టేబుల్ గారు అనేసి అతను సెల్ చేస్తే ఫోన్ ఎత్తాడు. ఒక తాళూరు కృష్ణ అనేవాడు ఫోన్ ఎత్తాడు. ఎత్తాక మేము ఇక్కడ లేమండి, మేము హైదరాబాద్ లో ఉన్నామని చెప్పారు. ఓకే, ఇక నెక్స్ట్ డే రమ్మని చెప్పారు. ఇంకా అంతవరకు అయిపోయిందండి, రాలేదు. ఇక ఇంకా అది అసలు కేసు అంతవరకు క్లోజ్ అయిపోయింది. ఇక నేను వీళ్ళు అసలు ఏం పట్టించుకోవట్లేదు ఏంటి అనేసి మళ్ళా December 4వ తారీఖు మళ్ళా కేసు ఇచ్చాను నేను. మళ్ళీ ఇచ్చాను. ఇచ్చినాక అప్పుడే ఎఫ్ఐఆర్ అయిందండి. సెకండ్ టైం ఎఫ్ఐఆర్ అయింది. అయితే అక్కడ కూడా నన్ను కొంచెం కోచింగ్ చేశారు సార్, ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ. చెప్పాను సార్ ఇది నా పరిస్థితి అంటే సార్ కూడా స్పందించారు మంచిగా. స్థానిక మన భానుప్రకాష్ సార్ గాని మధుబాబు ఎస్ఐ గారు గాని స్పందించారు. కేసు ఎఫ్ఐఆర్ చేశారు. ఆడేనే నేను కేసు ఇచ్చిన రోజే నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చేసారు. లోకాయుక్తలో పెట్టానండి. లోకాయుక్తలో జడ్జి గారు కూడా మాట్లాడారు. ఇప్పుడు April 1st నాకు వాయిదా మళ్ళా చెప్పారు. April 1st వాయిదా ఉంది, ఆ రోజు వాళ్ళని మేము పిలిపిస్తామమ్మా అని మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడ లోకాయుక్తలో కూడా ఇదే బుక్ ఇచ్చారండి. నేను ప్రతి చోట వచ్చేసి ఇది ఫస్ట్ ఎఫ్ఐఆర్ అన్నారు మీరు, డిసెంబర్ లో ఎఫ్ఐఆర్ అయింది. ఓకే, ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఇది ఓకే సార్. 30-40 మంది మీద ఎఫ్ఐఆర్ అయిందని చెప్పేసి. ఎఫ్ఐఆర్ తర్వాత ఇదేంటమ్మా ఇది మళ్ళీ అంటే ఇది SHO లో ఇచ్చింది ఇది. ఓకే, ఇంకా ఉన్నాయి సార్ అన్ని కంప్లైంట్లు. అంటే వాళ్ళ పాంప్లెట్స్ ఉన్నాయి సార్. ఇలాంటి వాటికి జనాలు ఎనఏసి జనాలు బాగా ఇది చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఈ కాఫీలు వినతి పత్రం వాళ్ళదే సార్, వాళ్ళది. అది వాళ్ళే గ్యాదర్ చేసుకున్నాం మేము. కొన్ని చోట్ల అడిగారండి అవి. ఇప్పుడు వాళ్ళ పాంప్లెట్స్ అయితే ఉన్నాయో అవి మా దగ్గర సబ్మిట్ చేస్తానని అడిగారు. చాలా కష్టపడ్డానండి వాటి కోసం, చాలా కష్టపడ్డా నేను. అవన్నీ వాళ్ళేనండి. నేను ప్రతి ఆఫీస్ లో ఇన్వాల్వ్ ఇచ్చి మోరేపించుకున్నాను. నిన్న ఆర్డీఓ గారు కూడా కలిశాను. మొన్న రీసెంట్ గా 5వ తారీఖు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారిని కూడా కలిశాము. కలిస్తే మీరు స్థానిక పోలీసుల్లో కేసులు ఇవ్వండి అమ్మా, ఎవరైతే మీరు మోసపోయి అన్యాయం అయిపోయారో. మళ్ళీ ఆర్డీఓ గారికి కూడా అక్కడ దరఖాస్తులు పెట్టుకోండి, లేని వాళ్ళకి మాత్రానికి పక్కా మేము ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాము. మా ప్రభుత్వం తరపున అయితే ఎవరికి అన్యాయం జరగదని చెప్పారండి. ఒకటేనండి మేము ఏదైనా కోరుకునేది ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్ నీరెత్తినట్టు ఉంటే ఇంకా వాళ్ళ మోసాలకి అడ్డుకట్ట అనేది లేకుండా పోతుంది. అదొకటి. ఇప్పుడు గవర్నమెంట్ కి నిందిస్తున్నారు. గవర్నమెంట్ దీంట్లో హ్యాండ్ ఓవర్ ఉంది అనేది నేను చెప్పను. నేను అసలు లేదు. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే వాళ్ళైతే వాళ్ళు కూల్చే వాళ్ళైతే ఏనాడో కూల్చేవాళ్ళే. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ జర్నలిస్టులు అంటండి ఎవరు డబ్బులు అడిగారంట వాళ్ళని. ఎప్పుడంటే 2023 January 18 కలెక్టరేట్ స్టార్ట్ అయింది కదండి. అంతకు ముందు ఒక 1 week ముందు వాళ్ళు మీటింగ్ పెట్టారు గుట్ట మీద. మీటింగ్ పెట్టినప్పుడు ఏం చెప్పారంటే January 18 పండగల 3 రోజులకి కలెక్టరేట్ కి ఓపెనింగ్ కి 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నారు, ఇంకా అదనంగా వస్తున్నారు. కాబట్టి మన గుట్ట మీద ఆల్రెడీ పువ్వాడ అజయ్ కుమార్ గారు కనుబడింది. అది ఏ టైం అయినా వాళ్ళు ఆక్రమించుకోవచ్చు, గవర్నమెంట్ ఏదైనా చేయొచ్చు. మనం
సిద్ధంగా ఉండాలి అన్నిటికని చెప్పేసి చెప్పారు ఓకే. మీటింగ్ లో. సరే అది ఓకే, మనం పోలేము అలాంటి వాటికి అనేసి మేము పక్కన సైడ్ అయిపోయాం. తర్వాత అది అయిపోయిన తర్వాత అండి, ఇంకా రేపు కలెక్టరేట్ ఓపెనింగ్ అనగా ఒక 10 ఫీట్స్ మందం, అంటే ఒక 10 అడుగులు వెడల్పు మీద ఒక 20 అడుగుల లోతు ఒక పెద్ద లోయ తీసేశారు. ఎందుకు ఇలా తీసారంటే అటు వాళ్ళు ఇటు రావద్దు, ఇటు వాళ్ళు అటు పోవద్దు అని చెప్పారు. అంటే అది జనాలు బాగా వస్తారనేసి మొత్తం శుభ్రం చేశారు కదండి. ఆ గుట్ట మీదకి జనాలు వచ్చేసి ఏమైనా ఇల్లు కూలుస్తారేమనేసి ముందస్తుగా వాళ్ళు ఈ ప్లాన్ వేసుకున్నారు. అది అయిపోయింది. అది అయిపోయాక అదే సంవత్సరంలో అంటే 2023లో జూలై 15వ తారీఖు అందరూ ఇల్లు వేసుకోవాలి అనేసి నైట్ ఎప్పుడు చెప్పారండి? నైట్ 10 అప్పుడు చెప్పారు. నైట్ 10 అప్పుడు అంటే ఆ టైంలో మనకి జనాలు ఎట్ట గదర్ చేసుకుంటారు అంటే వాళ్ళు ఏ టైంలో ఏది చెప్తే అది వినాల్సిందే. వాళ్ళు చెప్పింది ఏంటంటే కరెక్ట్ గా 10-11 అయిందండి వాళ్ళు నాకు ఫోన్ చేసినప్పుడు. నేను మా బాబు దగ్గర హైదరాబాద్ లో ఉన్నాను. నేనప్పుడు ఇంకొక విషయం, హైదరాబాద్ లో ఉన్నాను. ఆ నైట్ మా బాబు టికెట్ బుక్ చేశాడు. ఇక నాన్న నేను వెళ్ళాలి అంటే 4ంటికి టికెట్ బుక్ చేశాడు. రాజధాని బస్ అండి. ఆ రాజధాని బస్సు డ్రైవర్ కూడా ముచ్చాలి అతను ఆయన. అయితే నేను ఇక వాళ్ళందరికి ఫోన్లు చేసుకుంటూ బస్సులో మాట్లాడుతున్నాను. సీట్ లేదు బస్సులో. అయితే డ్రైవర్ గారు పక్కన నిలబడ్డా. నేను నిలబడుతుంటే నేను మాట్లాడే ప్రతి ఫోను ఆయన వింటున్నాడు, చేశాడు. ఏంటమ్మా ఇది కలెక్టరేట్ దగ్గర ప్లాట్ లేదా అని అడిగారు. అదేంటంటే మీకెలా తెలుసు అన్నా. నేను కాదని చెప్పాను నేను. లేదు మేము కూడా దాంట్లో డబ్బులు కట్టాము, మాది ముచ్చర్లే. ఆయనకు అర్థమైపోయింది, మాది ముచ్చర్లేమ్మా, నా పేరు నాగేశ్వరరావు, నేను 2 ప్లాట్లకి 6 లక్షలు కట్టాను అంటే మరి మీకు ప్లాట్లు ఇచ్చారని అడిగారు. అంటే లేదు మాకు కొలిసిస్తామని చెప్పిండు ముత్తయ్య గారు అని చెప్పిండు. సరే మేము అందరికి ఫోన్ చేస్తే అండి పాప నైట్ రేకులు, పైపులు, స్తంభాలు, తలుపులు, సామాన్లు తెచ్చుకున్నారు. ఒక్కొక్క మనిషికి ఎంత లేదన్నా 50-70 వేల వరకు అయిందండి ఖర్చు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అందరూ కూడా ముత్తయ్య బాధితులేనా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? మొత్తం టీం ఉన్నారండి. మొత్తం ఇప్పుడు ముత్తయ్య మెయిన్ అండి. పోలవైన ముత్తయ్య మెయిన్. ఆయన తర్వాత నెక్స్ట్ కల్తీ రామచంద్రయ్య, ఎర్రబాబు మధ్యలో ఎర్రబాబు, కల్తీ రామచంద్రయ్య, వీళ్ళెవరు అంత రిలేషన్ అండి. ఇప్పుడు కల్తీ రామచంద్రయ్య అనేవాడు పోలవైన ముత్తయ్యకి చిన్నమామ గారు. పోలవైన ముత్తయ్య వాళ్ళ మిస్సెస్ పిన్నామ కల్తీ రామచంద్రయ్య భార్య. ఇప్పుడు తాళూరు కృష్ణ ఎవరు మద్దులపల్లి వాళ్ళు. వీళ్ళంతా అడవి మద్దులపల్లి అండి. అంతా అడవి మద్దులపల్లి వాళ్ళు. బాణ లక్ష్మణచారి గాని, కల్తీ ఎర్రబాబు గాని, ఇంకా మేకల మల్లయ్య అని ఆయన ఉండండి. ఇంకా చాలా మంది. ఇప్పుడు ఆయన డ్రాప్ అయిపోయాడు, మేకల మల్లయ్య అనే అతను. అడవి మద్దులపల్లి నుండి వచ్చి ఖమ్మంలో నడిపిస్తున్నారు. ఇంకా అదే కాదండి, ఖమ్మం చుట్టుపక్కల 2000 ఎకరం ఉందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ గుట్ట ఇప్పుడు ఇంకా మొత్తం 62 ఎకరాల 7 కుంటలు, 147, 148, 149 సర్వే నెంబరు. ఈ భూమి మనది. ఎవరు వచ్చినా ఒకటే మనం చెప్పే ఆన్సర్ నోటితో కాదు, కర్రలతో కారాలతోటి. కర్ర పట్టుకోవాలి, కార విసిరాలి. అది పోలీసులు గాని, రెవెన్యూ వాళ్ళు గాని, ఇంకెవరైనా గాని చేయాలి. ఈ 62 ఎకరాల మీదనే ఇన్ని వందల కేసులు, ఇన్ని వందల తిరకాసులు పెట్టి ఇంత ఘనంగా అమౌంట్ వీళ్ళు తీసుకున్నప్పుడు మరి కేవలం ఇది 60 కాకుండా ఇంకొక 200 ఎకరాలు ఏవో ఉన్నాయని చెప్పేసి మరి వాటి మీద ఇంత కలెక్ట్ 2,000 ఎకరాలు అంటే ఖమ్మం చుట్టుపక్కల ఉన్నదంట. ఇంకొక మాట ఏం చెప్పారంటే ఆ కమిటీ సభ్యులలో మీరందరూ బళ్ళేసుకుని తిరగండి, భూదాన భూములు ఎక్కడ ఖాళీ ప్లేస్ లో ఉన్నాయి అక్కడ మన జెండా వాద్దాం అని చెప్పారు ముందే. అయితే అట్టట బాస్తారు. ఇప్పుడు మాకు కూడా చెప్పారు, ఏనుకుల్లో ఖాళీ భూములు ఉంటే చెప్పండి అమ్మా అన్నారు. మీతో అడిగారా? మా అమ్మమ్మ మాకు కూడా చెప్పారు. అంటే ఇప్పుడు వాస్తవానికి లేనోడు ఎక్కడైతే ఇల్లు కట్టుకుంటా అంటాడో ఏదైనా దొరికింది అది భూదాన భూమి కొంచెం ఏదో కాస్త కూస్తో ఉంటే సర్లే దాంట్లో కట్టుకోండి అది అని చెప్పేసి అనడం కాకుండా ఎక్కడ ఇక ఏనుకూరు ఉండని, ఖమ్మం ఉండని, ఎక్కడైనా కానీ భూదాన అదర్ స్టేట్ అయినా పర్లేదు సార్, అదర్ స్టేట్ అయినా పర్లేదు, మేము 100గా తెలిస్తే మీరు ఇక్కడ ఉండాలి. అదే ఇక్కడ కాన్సెప్ట్. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మీరు తమిళనాడు గాని, తెలంగాణ గాని, కర్ణాటక గాని ఏ స్టేట్ అయినా పర్లేదు, మీరు చెప్పాల్సిన విషయం ఏంటి ఇక్కడ ఏది ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తారు, అక్కడికి పోలీస్ డిపార్ట్మెంట్ వస్తారు, ఇంకొక డిపార్ట్మెంట్ వస్తారు. మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే మేము ఒక 10 సంవత్సరాలుగా ఖమ్మంలో ఉంటున్నామండి, కూలి పనులు చేసుకుని మేము ఇక్కడే ఉంటున్నాము. మేము ఖర్చులకు ఒక 5,000 ఇచ్చాము, మీరు 4 లక్షలు కట్టారు, ఓకే అది మనకు తెలుసు, కానీ 5,000 కట్టామనేసి అధికారులు చెప్పండి. ఇక్కడ కూడా 4 లక్షలు 2 లక్షలు అనే ప్రస్తావన చెప్పొద్దు. చెప్తే వాళ్ళ నోట్లో మన్ను పడ్డట్టుగా అట్లా తీసేశారండి. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ జెండా కట్టారండి ఒక 2 ఇళ్లలో, ఒక 4-5 ఇళ్లలో, ఒక 2 ఇళ్లలో టీఆర్ఎస్ జెండా కట్టారు. వాళ్ళని పంపించేశారు గుట్ట మీద నుంచి.
అదొకటి. ఒక అమ్మాయి తెలియక నేను 70,000 కట్టానని చెప్పిందంట. ఇప్పుడు మామూలుగా అధికారులుగా వెళ్ళరు కదండి, మామూలుగా సివిల్ గా వెళ్తారు, ఒక మామూలు సామాన్య మనిషిగా వెళ్తున్నారు. అలాగే వెళ్తే ఎంక్వైరీ చేస్తున్నారు అక్కడ. ఏందమ్మా నువ్వు, నీకు ఎంత ఇచ్చారు, మేము కూడా డబ్బులు కట్టుకుంటాము, నీకు ఎంత ఇస్తే నీకు ప్లాట్ ఇచ్చారంటే ఏమో 70,000 ఇచ్చామండి, ఇంకొక 50,000 అడిగారు, ఒక నెల టైం పెట్టి కట్టుకుంటామన్నాము అని చెప్పిందండి అమ్మాయి. ఇది విషయం అనేది వీళ్ళని పిలిపించి అడిగారు. తాళూరు కృష్ణ అని, కల్తీ రామచంద్ర అని పిలిచి ఎంఆర్ఓ ఆఫీస్ లో అడిగారంట. ఏమంటే ఎవరు చెప్పారంటే పలానా అమ్మాయి చెప్పింది. అమ్మాయి ఆర్కల్పడి అమ్మాయి అండి, మా ఊరు దగ్గర అమ్మాయి, కొంచెల మండలం. అయితే అమ్మాయిని పంపించేశారు. ఇక నువ్వు ఇక్కడ ఉండడానికి వీలేదమ్మనేసి కల్తీ రామచంద్రయ్య భార్య. అయ్యో తెలియకుండా ఎవరో ఏందో ఎదుటోళ్ళు మామూలుగా మాలాంటి వాళ్ళు వేరే ఏదైనా ప్లాట్ కోసం వచ్చారేమో అని చెప్పేసి చెప్పింది ఆవిడ. ఇక అది కూడా తప్పే, కావాలని చెప్పిందని చెప్పేసి పంపించేయడమే. ఇక ఇంకొక హ్యాండిక్యాప్ అమ్మాయి సార్, పాప వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు. అమ్మాయి ఓపెన్ డిగ్రీ ఎగ్జామ్ రాయడానికి కూడా పాప అమ్మాయి సర్టిఫికెట్స్ కూడా మొత్తం లాగేసి పడేశారు. అమ్మాయి 1,00,000 రూపాయలు కట్టింది. 1,00,000 రూపాయలు కట్టింది. ఆ అమ్మాయి పాపం ఉంటే ఆ ఇల్లు వేరే వాళ్ళకి 5 లక్షలకు అమ్ముకున్నారంట. ఆ అమ్మాయి ఉండే ఇల్లు. వాళ్ళు భార్యాభర్తలు బయటకు వెళ్ళిన టైంలో సామాన్లు మొత్తం బయటపడేశారు. వీళ్ళు లేకుండా, వీళ్ళ పర్మిషన్ లేదు, వీళ్ళకి ఒక విషయం చెప్పలేదు. ఇవాళ గుట్టగూల్చారు, మాకు ఒక విషయం మాకు చెప్పలేదని గవర్నమెంట్ నిందిస్తున్నారు కదండి. ఒక ఆవిటమ్మాయి అండి కింద మీద నేల మీద పాకే పిల్లని, భార్యాభర్తల్ని అసలు వాళ్ళ ఇంట్లో లేని టైంలో ఈ కల్తీ పద్మ అనే అమ్మ, తాళూరు కృష్ణ భార్య, వీళ్ళంతా వాళ్ళు వచ్చి తాళం పగలగొట్టి సామాన్లు బయటేసి వాళ్ళు ఉంచారు. సామాన్లు ఏంది మాకు బయట మరి జాలి ఎక్కడుంది, గ్రామీణ పేదల సంఘం అని చెప్పేసి పేదలను టార్గెట్ చేస్తుంటే మరి ఇక అదే అండి చెప్పట్లేదు. ఇప్పుడు వాళ్ళు పేదలకే సాయం చేసే వాళ్ళు అయితే ఇన్ని డబ్బులు కుంభకోణం ఎందుకు చేయాలండి? మరి వాళ్ళ కూల్చారు అని చెప్పేసి అనగానే అంత మంది వచ్చారమ్మ బయటకు వచ్చేసి ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. మరి ఇలా కొన్ని వందల మంది కాదు, నాకు తెలిసి వేల మంది ఇట్లా ఇబ్బంది పడుతున్నారు కదా. అదండి ఇప్పుడు ఇంతమంది డబ్బులు కట్టారండి, ఇంతమంది డబ్బులు కట్టారు, నష్టపోతున్నారంటే ఎవరు నష్టం చేస్తున్నారమ్మా? మా ఇంట్లో సొమ్ము మీకు పెట్టాలా? లేదు కదా. మీ డబ్బులతోనే మీకు ఇక్కడ జాగా ఏర్పరచుకోవాలి. అదొకటి. ఇప్పుడు మీకు 100 గజాలు మీకు ఇస్తున్నాం మేము, అది ఎంతకి ఇస్తున్నాము? 1,00,000, 2,00,000, 3,00,000 పక్కన పెట్టింది. అది అంటే ఇస్తున్నాము అని చెప్పేసి అంటే దానికి 1,00,000, 2,00,000, 3,00,000 తీసుకుంటున్నారు కదా. అంటే ఒకడు ఎవరైనా ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, నేను మీ దగ్గర 1,00,000, 2,00,000, 10,00,000, 20,00,000 నేను తీసుకొని పైసలు తీసుకొని నేను ఒక ల్యాండ్ ఇస్తున్నానంటే దాని మీనింగ్ ఏంటి? అది నాదై ఉండాలి, మీదై ఉండాలి. మీరు డాక్యుమెంటే నాకు ఇవ్వాలి, నేను సంపాదించుకుంది ఉండాలి, లేదనుకుంటే నాకు వారసత్వంగా వచ్చింది ఉండాలి, ఇంకేదైనా ఉండాలి. అలాంటిది ఉన్నప్పుడే నేను మీకు సేల్ చేస్తున్నాను అనుకోవాలి. ఇంకేదైనా అనుకున్నప్పుడు మీ దగ్గర పైసలు తీసుకోవాలి. మరి వాస్తవంగా గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్ కావచ్చు, భూదానికి సంబంధించినటువంటి ల్యాండ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అలా ఉన్నప్పుడు అది ఫ్రీగా ఇవ్వాలి కదా, పుణ్యానికి ఇవ్వాలి కదా. పేదోడు ఇల్లు లేదు కట్టుకోవడానికి, జాగా లేదు కాబట్టి వస్తున్నాడు అని అంటే వాస్తవంగా పేదోడు అనుకున్నప్పుడు ఆయనకి ఈ జాగా ఇచ్చేసి అమ్మ కట్టుకోండి, ఒకే మంచిగా ఉండండి, మీకు అసలుకే లేదుగా అని చెప్పేసి అంటారు కామన్ గా. కానీ 2,00,000, 3,00,000 తీసుకోవడానికి ఏదైనా రీజన్ ఉంటుందా అసలు అక్కడ? అంటే ఇది లేదు అనుకుంటే ఇదేమైనా మా తాత ముత్తాతలు మాకే రాసి ఇచ్చారు, మాదేనమ్మా ఇది ల్యాండ్, కాబట్టి మీరు 2,00,000, 3,00,000 కట్టి మాకు మీరు అమౌంట్ ఇచ్చేస్తే మేము మీకు ల్యాండ్ ఇచ్చేస్తామని చెప్పేసి అనడానికి ఏమైనా ఉంటుందా దీంట్లో? అసలు అక్కడ ఏం లేదండి. అక్కడ వాళ్ళు చెప్పింది మాకు ఒకటేనండి, ఇప్పుడు మా ఆధ్వర్యంలో ఉన్న భూమి కాబట్టి మేము ఇస్తున్నాము, మీకు ప్రొసీడింగ్ లెటర్ మా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు మీకు పట్టాలు ఇస్తే మీరు అమ్ముకుని పోతారు అనేది చెప్పారు. అదొకటి. మాకు ఇంటి నెంబర్లకు డబ్బులు తీసుకున్నారండి, మా పేరు మీద. అవును, అదే ఇంటి నెంబర్ సమ్మతి అనడానికి ముందు ఈ రసీదులు ఉన్నాయి కదా. నాకు తెలిసి ఎంత ఇక్కడ 40,000 ఉంది రసీదు, 40,000 ఉంది, 35,000 ఉంది, 3,000 ఉంది, దాని తర్వాత 3,000 ఉంది, 5,000 ఉంది. అసలు ఈ రసీదులు ఏంటిది? అవి కొన్నిటికండి మాకు కరెంట్ మీటర్లు ఇస్తామండి. అంటే ఎట్లా అంటే మా పేరు మీద ప్లాట్లు వచ్చాయని చెప్పారు. వచ్చాయని చెప్పిన తర్వాత అందరిని పిలిపించేసి అందరు జనాల సమక్షంలో మీకు ప్లాట్లు ఓకే అయినాయి అమ్మా, మీకు శాంక్షన్ అయినాయి, మీకు కరెంట్ మీటర్లు కావాలి, ప్లస్ మీకు ఇంటి నెంబర్లు కావాలి. మీరు మున్సిపాలిటీ ఆఫీస్ కి సింగిల్ గా వెళ్తే 10,000 అవుతాయి ఒక్కొక్కరికి. అదే మా ద్వారా అయితే మనిషికి 5,500 ఇస్తాం, మీరు ఇవ్వండి అనేసి అన్నారు. అంటే దేనికి వసూలు చేస్తారు కామన్ గా? అంటే ఇంటి నెంబర్ కి, దాని తర్వాత నల్లా బిల్లుకి, కరెంట్ మీటర్ కి, ఇంకా బజార్ పంపులకని. అంటే మీ దగ్గర కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో వాస్తవానికి ఇప్పుడు మున్సిపాలిటీకి కట్టినా, ఇంకే దేనికైనా కట్టినా అది గవర్నమెంట్ నుండి ఒక రసీదు రావాలి. లేదు అనుకుంటే మరి ఇదిగో దీనికి దానికి కరెంట్ బిల్లుకి అని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ కేవలం మరి భారత కమ్యూనిస్టు విప్లవ
కారుల సమైక్యత కేంద్రం అని చెప్పేసి ఉంది. అండ్ దీని మీద సపరేట్ అయిన ఒక ముద్ర లేదు అనుకుంటే ఒక అధికారి గానీ లేదనుకుంటే ఇంకెవరైనా గానీ ఏం లేదు కదా. మరి ఇలాంటి వాటిని మీరు ఎట్లా నమ్మారు అసలు? ఏంటి అసలు మేము అవి కూడా మాకు ఫస్ట్ ఇవ్వనన్నారండి. మా పార్టీ జెండా మీకు రసీదు అని చెప్పారు వాళ్ళు. అంతే అంతే. ఆ జెండా ఇట్లా చూపించేసి ఆ జెండా మీకు రసీదు అని చెప్పారు. మమ్మల్ని మీరు నమ్మాలి అంతే. అంటే నమ్మినప్పుడే కదండి మోసం చేయాల్సిందే. అంతే. అలాగే మమ్మల్ని చేశారు. ఇప్పుడు నట్టేడ ముంచేశారు. ఇప్పుడు నేను ఇంత మందిని కట్టించాను, నా ద్వారా కట్టుకున్నారు. నేను ఏంటంటే నా ద్వారా ఇంత మంది కట్టుకుంటే పలానా కట్టడం గురించి నేను ఒక మాట అడగాలమ్మా. ఏమనంటే మీరు కేవలం ఒకళ్ళు వచ్చిన తర్వాత అసలు ఏంటి ఇక్కడ ఇల్లు కట్టుకునేది అది ఇది అని చెప్పేసి మాట్లాడారు, అదంతా అయిపోయింది. అయితే మీరు కేవలం ఒకళ్ళు మాత్రమే కాకుండా ఫస్ట్ ఒక 5 మంది 10 మంది 50 మంది 100 మంది తక్కువలో తక్కువ ఒక 150 మందా 157 మంది 157 మందిని మీరు జాయిన్ చేశారు. అండ్ వాళ్ళ నుండి తక్కువలో తక్కువ ఎంత అమౌంట్ కట్టించి ఉంటారు? 150 మంది అంటే 1,00,000 అబోవ్ అండి. ఒక్కొక్కరికి 1,00,000 అబోవ్, తక్కువైతే లేదండి. ఇప్పుడు మా అల్లుడు గారు ఉన్నారండి, ఆయనకు 2 కాళ్ళు ఇంతవరకు లేవండి. 150 మంది అంటే మీ నుండే దగ్గర కోటిన్నర వెళ్ళి ఉంటాయి కదా. ఇంకా ఎక్కువ ఉంటాయండి, ఇంకా ఎక్కువ ఉన్నాయండి డబ్బులు. ఇంకా కొన్నింటికి మాకు రసీదులు ఇవ్వలేదు వాళ్ళు, కొన్నింటికి రసీదు ఇవ్వలేదు. ప్లస్ వాళ్ళొక 20 మంది లోకల్ మీటింగ్ పెట్టుకున్నారంటే ఆ ఖర్చు కూడా మానెత్తినాయి. అక్కడ దాకా ఎందుకండి, ఇప్పుడు బయటకు వెళ్తున్నారంటే 1 లీటర్ పెట్రోల్ కావాలంటే మనిషికి ఇంటికి 50 రూపాయలు అడుగుతారు. వాళ్ళు బయటికి వెళ్ళే లీటర్ పెట్రోల్ అమౌంట్ కూడా అందరూ అడగాల్సిందే వాళ్ళు. మరి కేవలం మీ నుండి మాత్రమే 150 మందిని జాయిన్ చేశాము, 1.5-2 కోట్లు చేంజ్ మేమే కట్టించామని చెప్పేసి అన్నప్పుడు మరి మీలాంటి ఏజెంట్లు అనుకోవచ్చు, లేదు అనుకుంటే మీలాంటి బాధితులు అనుకోవచ్చు, ఎంత మంది ఉండుంటారు అక్కడ? దాదాపు ఇప్పుడు 5,000 మందితో కట్టించారండి వాళ్ళు. అంటే మాకు తెలిసిన సర్వే ప్రకారం ఎన్ని ఫ్లాట్లు? 1000. అక్కడ 1000 లోపండి, ఒకటి తక్కువ 1000. వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు 1800 ప్లాట్లని. అది మాకు అప్పుడు చెప్పింది అయితే 999 ప్లాట్లు అని చెప్పారు. అంటే 1000 ఫ్లాట్లకు అని చెప్పేసి 5,000 మంది నుండి వసూలు చేసి ఉంటారా? చేశారండి, చేశారు, ఇంకా చేస్తున్నారండి. ఇప్పుడు గుట్ట కూల్చే ఒక 2 days ముందు కూడా మనిషి దగ్గర 8,000 వసూలు చేశారు. ఇంకా 2 రోజులు కూలుస్తారు అనంగా. అంటే ఇక్కడ ఉన్నది కేవలం 1000 ఫ్లాట్లు. ఎగ్జాంపుల్ అది 600 అంటున్నారు, 500 అంటున్నారు, 1000 అంటున్నారు, అది ఏదైనా కావచ్చు. కానీ 1000ని చూపించి 5,000. మరి అదే ఒక ఫ్లాట్ ని మీరు అన్నారు ఇందాక హ్యాండిక్యాప్టెడ్ అమ్మాయి అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు ఉంటున్నారు, సరే ఏదో పని కోసమని బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ సామాన్లన్నీ బయటపడేసి 4-5 లక్షలకి ఇంకొకళ్ళకి ఇచ్చేసారని చెప్పేసి అన్నారు మీరు. మరి అలా ఎన్ని జరుగుంటాయి? ఇంకా ఒక్కొక్క ప్లాట్ 10 మందికి అమ్మారండి అది. ఇప్పుడు మాకు కూడా చెప్పారు, అమ్మాయి ఇల్లు అమ్ముతున్నారు, ఈ ఇల్లు కాస్ట్ ఎంత పడింది వాళ్ళకి, ఆ డబ్బులు మీరు కట్టుకుంటే మీ ఊళ్ళో ఏమన్నా కట్టుకుంటే ఆ ఇల్లు వాళ్ళకి ఇద్దాము, మీరు అడుగుతున్నారు కదా అన్నారు. మాకు అవసరం లేదండి, ఏం కావాలని చెప్పేసి అడిగాం మేము. అంత ముందు కూడా మాకు ఒక 2 ఇళ్ళు చూపించారండి. చూపిస్తే పక్కింటి వాళ్ళు వాళ్ళకి అసలు వాళ్ళకి ఫోన్ చేశారు. ఇప్పుడు మా వాళ్ళకి అప్పుడే మాకు ఇవాళ ఇల్లు చూపించారు, రేపు రండి సామాన్లు వేసుకొని చెప్పారు. సామాన్లు వేసుకొని మేము ఆ రోజు మా వాళ్ళని తీసుకెళ్ళాము. తీసుకెళ్ళాక అసలు ఇంటి వాళ్ళు వచ్చేసారు. మా ఇంట్లో మీరు ఎట్లుంటారు అనేసి అప్పుడు వాళ్ళకి గొడవ అయింది. మీరు ఇక్కడ ఉండలేదు చేయట్లేదు అనేసి వాళ్ళ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేశారండి. పాపం కొట్టారు, వాళ్ళని కొట్టారు. అంటే ముందోడు ఉండట్లేదు ఎక్కడికో వెళ్ళాడని చెప్పేసి ఆ ఇంటిని మీకు అప్పచెప్పినప్పుడు రేపటి రోజున మీరు మళ్ళీ ఏదో 2 రోజులు కనబడకపోతే మళ్ళీ ఆ ఇల్లు ఇంకొకళ్ళకి అక్కడ ఎన్ని చేతులు మారుతాయి ఇట్లనే. చెప్తున్నానండి, ఒక్కొక్క ఇల్లు వచ్చేసి 10 మందికి అండి అది. అక్కడ మీరు ఒకటండి, గుట్ట మీద కోల్పోయిన ప్రతి వ్యక్తి చెప్తారండి పాపం. అక్కడ కోల్పోయారండి చాలా. వీళ్ళని నమ్మి కూడా ఇంకోటి ఏంటంటే కాస్త కూస్త ఒక అరెకరం పొలం ఉన్నోళ్ళు కూడా అమ్ముకొని వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకున్నారు. మీరు ఇల్లు కట్టాలి, అదొక మెంటల్ టార్చర్ అండి. ఇవాళ 100 గజాలు కొలిసి ఇచ్చారు, ఇస్తే 1 week లోనే మీరు పునాది కట్టుకోవాలి. 1 week లోనే, ఒక 15 రోజులు గడవద్దు అక్కడ. 15 రోజులు గడిస్తే ఆ ప్లాట్ మళ్ళీ ఇంకొకళ్ళకి, అది అట్లా ఇంకొకళ్ళకి అట్లా, అది ఇంకొకళ్ళకి అట్లా. అంటే దాని పరమార్థం ఏంటి అసలు? ఇల్లు అప్పటికప్పుడు అదేంటంటే వాళ్ళు కరెక్ట్ గా ఒక 1 నెల రోజులు టైం ఇస్తారండి. అంటే ఇవాళ మాకు 100 గజాలు ప్లాట్ ఇస్తారనుకోండి, 1 week నుంచి స్టార్ట్ చేయాలి. అంటే 1 week అంటే 7 days అయిపోతుంది. 23 రోజులు ఇల్లు పూర్తి అవ్వాలి, మీరు ఉండాలి అక్కడ. ఒకవేళ వాళ్ళు ఇల్లు వేసుకొని కొంచెం డబ్బులు తక్కువ ఉండి పైన రేకులు వేసుకోకుండా వెళ్ళిపోయారు అనుకోండి, ఆ ఖర్చు ఎంత అవుతుందో, ఇప్పుడు వాళ్ళు రేకులు కాకుండా ఇంకా మిగతా కట్టుబడి ఎంత అవుతుందో ఆ ఖర్చు ఇంకొకళ్ళ దగ్గర అడిగేసి ఆ ప్లాట్ ఇంకొకళ్ళకి ఇస్తారు. వాళ్ళు వచ్చి రేకులు వేసుకుంటారు. అప్పుడు ఫ్లాట్ కి మాత్రమే కాకుండా పైన కట్టిన దానికి కూడా వాళ్ళ దగ్గర మామూలుగా కదండి. అక్కడ జనాలు బాధలు వర్ణాతీతం, మామూలు కాదండి. అక్కడ
మోసం, అది మెంటల్ టార్చర్. ఇప్పుడు తాళూరు కృష్ణ అనే వ్యక్తి గాని, అతని భార్య గాని, కల్తీ రామచంద్ర భార్య గాని, ఇప్పుడు అఖ్తర్ బేగం అనే ఆమె గాని నైట్ వీళ్ళు రెక్కాడితే డొక్కాడని జనాలు కొంతమంది ఉన్నారండి అక్కడ. ఆ టైంలో వాళ్ళు 6ంటికి పనికి పోయేస్తారు. వాళ్ళు 6ంటికి పనికి పోయి సేద తీర్చాలంటే నయం 9ంటికి పడుకుంటారు వాళ్ళు. 10ంటికి వెళ్ళి డోర్లు కొట్టేస్తారు వాళ్ళు. డోర్లు కొట్టి వాళ్ళు తలుపు తీసాక ఏంటన్నా ఈ టైంలో తలుపు కొట్టావంటే డబ్బులు దిగి 500 దిగి 1000 రూపాయలు దిగి అంటే లేవన్నా మాకు ఇంకా మేము పనికి పోయిన కాడ మాకు డబ్బులు ఇవ్వలేదంటే రేపు మీటింగ్ హాలుగురా చెప్పడం, మీటింగ్ హాలుగురా చెప్పడం. ఇలా వసూలు బ్యాచ్ మొత్తం ఎంత మంది ఉంటారు? టీం ఒక 50 మందికి ఎక్కువ ఉంటారండి. ఉంటారు. అంటే గతంలో మీరు డిసెంబర్ లోనే 35 మంది మీద కేసు ఎఫ్ఐఆర్ చేపించారు అనుకుంటే ఇంకా ఉన్నారండి, ఇంకా ఉన్నారు. ఇంకా నేను ఇంతమంది మీద మీరు అనొచ్చు, మీరు కట్టింది డబ్బులు 2-3కే కదండి, మరి ఇంతమంది మీద మీరు కేసు ఎందుకు ఇచ్చారని మీరు ఒక క్వశ్చన్ నన్ను వేయొచ్చు. ఇంతమంది మీద నేను కేసు వేయడానికి కారణం ఏంటంటే మేము వెళ్ళే ప్రతిసారి కూడా వాళ్ళు మమ్మల్ని సర్ది చెప్పడం, మేము ఏదన్నా గట్టిగా మాట్లాడితే మమ్మల్ని తోసేయడం, వాళ్ళు తోసేయడం, ఆ మీటింగ్ హాల్ నుంచి మమ్మల్ని బయటికి తోసేయడం. మెయిన్ వాళ్ళల్లో ఎక్కువ పాత్ర వహించేది కల్తీ పద్మ, తాళూరు కృష్ణ భార్య, ఈమె అఖ్తర్ బేగం. వీళ్ళ ముగ్గురు ఎక్కువ లేడీస్లలో. అసలు మ్యాన్ హ్యాండింగ్ అంటే ఇట్లా చూస్తారనమాట. ఏదో వాళ్ళ బాబు జాగిరి అక్కడ ఉంటే మేము వెళ్ళి అక్కడ మేము దాన్ని ఆక్రమించుకున్నట్టుగా మా మీద ఇట్ట పట్టుకొని వస్తుంది ఆమె. ఏంది నేను అడిగా, నేను ఏంటి నీ రుబాబు ఏంటి ఇక్కడ అన్న, నేను నీ రుబాబు ఏంటి ఇక్కడ, అసలు నువ్వెవరివి? నేను 2019లో వీళ్ళ దగ్గర నేను వచ్చాను ఆ సమస్య కోసం. నేను డబ్బులు నన్ను అడిగారు, ఇక్కడ నీ వల్ల ఒక ఊరు ఏర్పాటు కావాలమ్మా, ఇక్కడ జనాలు ఎవరు లేరని చెప్తే నేను కట్టించా. నువ్వు నిన్నగాక మొన్న వచ్చిన దానివి, నువ్వు మూసు కూర్చో అని చెప్పా నేను. నువ్వు మూసు కూర్చో, నువ్వు మాట్లాడబాకు, మేము డబ్బులు కట్టి నష్టపోయాము ఇక్కడ, మమ్మల్ని మాట్లాడొద్దు రావద్దు అంటే మా డబ్బులు నువ్వు మాకు ఇస్తావా, ఇచ్చేసేయి, వెళ్ళిపోతావు. నీ గుట్టగాడిన ఎడంకాలు పెట్టము, మా నేడుగోడి గుట్ట మీద పడదని చెప్పా నేను. దానికి ఆనాడే వార్నింగ్ ఇచ్చా నేను. ఆ వార్నింగ్ ఇచ్చే తర్వాత మేము ఒక వారం తర్వాత పోయాక జయక్క సారీ అక్క, నువ్వు తెలియదు, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడద్దని చెప్పి, సరే అండి. తర్వాత ఇట్లనే మళ్ళా ఇల్లు ఇస్తామనేసి ఒక 15 మందిని రమ్మన్నారండి. వెళ్ళాము. వెళ్ళాక ఈ అఖ్తర్ బేగం ఏం చేసింది అంటే వాళ్ళ ముస్లింస్ ని కొంతమందిని ఓ మనిషికి 50,000 పట్టుకుని ఇట్లా వాళ్ళు డబ్బులు పట్టుకుని ఇటు ఇస్తున్నారు, ఎమ్మటి వీళ్ళ ఇంట్లో దూర్చింది. అదేంటమ్మా నువ్వు మా వాళ్ళు ఉంటే వాళ్ళని దూరుస్తున్నావు ఏంటంటే వీళ్ళు ఎప్పుడో డబ్బులు కట్టారు అంటే మరి నీ చేతిలో డబ్బులు ఏంటన్నా, నీ చేతిలో డబ్బులు ఏంటంటే వాళ్ళు మా వాళ్ళు మా చేతికి ఇచ్చారని చెప్పి. ఇప్పుడు ఆవిడ మీద కేసు అయిందా? అయిందండి. అంటే ఇప్పుడు ఆవిడ మీరు అక్కడ ఉన్నప్పుడే సరే ఒకళ్ళు ఎవరైనా ఇల్లు వాళ్ళు వస్తా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర 50,000 1,00,000 రూపాయలు అట్లా తీసుకొని వాళ్ళకి ఇల్లు చూపించడం అది ఇది అని చెప్పేసి చేసినప్పుడు మరి వాళ్ళు కూడా ఇల్లు పోగొట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇచ్చిన 1,50,000 2 లక్షలు 3 లక్షలు వాళ్ళు కూడా పోగొట్టుకున్నారు. మరి వాళ్ళు ఈవిడ్ని ఇప్పుడు క్వశ్చన్ చేయట్లేదా? మరి అది మనకి తెలియదు, చేస్తారండి, ఏం చేయరండి. వాళ్ళ ముస్లిమ్స్ వాళ్ళు ఆమె తిరగబడ్డారండి, ఒకసారి తిరగబడ్డారు. ఇంకా కొన్ని వ్యక్తిగత పర్సనల్ విషయాలు కూడా ఆమె దగ్గర ఉన్నాయి, అవి మన దాంట్లో ఇన్వాల్వ్ కాకూడదు. కాకపోతే ఏంటంటే ఆమెని కొట్టారు కూడా, వాళ్ళోళ్ళే కొట్టారు, ఆమెని కొట్టారు. మెయిన్ విషయం ఏంటంటే మేము ఇంతమందిని డబ్బులు కట్టించేసి మోసపోయాము. ఇప్పుడు గవర్నమెంట్ మీ అంచనా ప్రకారంగా మొత్తం మీద ఏదైతే ఉందో భూదాన్ భూమి ఇవాళ కేవలం మన తెలంగాణ మాత్రమే కాకుండా ఆంధ్ర కావచ్చు, సమస్తం దేశం మొత్తం మాట్లాడుతుంది. ఇవాళ దేశం మొత్తం 600 ఇళ్ళు ఉన్న వాటిని పోగొట్టుకుని అందరూ కూడా రోడ్డు మీద పడ్డారని చెప్పేసి అంటున్నారు. అసలు ఈ భూదాన్ ల్యాండ్ ఏదైతే ఉందో మొత్తం 60 ఎకరాలు 62 ఎకరాలు అన్నారు కదా మీరు, దీని మీద ఇంచుమించుగా మీ అంచనా ప్రకారం, అంటే నేను సరే మామూలుగా అంచనా వేయొచ్చు, అది కరెక్ట్ ఉండొచ్చు రాంగ్ కావచ్చు, కానీ మీ అంచనా ప్రకారంగా ఎంత బిజినెస్ జరిగి ఉంటది? బిజినెస్ అనాలి, ఇప్పుడు అది బిజినెస్ అనాలండి. 100 కోట్లు అండి, అది 100 కోట్లు అండి. ఇప్పుడు చదువురాని పిల్లవాడికైనా ఎల్కేజీ పిల్లవాడికైనా ఈజీగా అర్థమైందండి. ఒక్కొక్క ప్లాట్ వచ్చేసి 10 మంది కంటే 50 లక్షలు ఒక్కొక్క ప్లాట్ మీద వాళ్ళు సంపాదించారు అంతే. అంటే గజం 50,000 వాళ్ళు వేసిన ఎస్టిమేషన్ ప్రకారం వాళ్ళు సంపాదించుకున్నారు అక్కడ. అంటే కలెక్టరేట్ పక్కన ప్రైవేట్ ఫ్లాట్ దగ్గర అది చాలా రేటుకి పోతుంది కదా, దానికి కనీసం సగమైన ఇక్కడ గుంజాల్సిందే అన్నట్టు వాళ్ళు మాట్లాడేది అదేనండి. ప్రతి విషయంలో మాట్లాడేది మీరు ఇచ్చిన అమౌంట్ ఎంతమ్మా, కలెక్టరేట్ కోతవేట దూరంలో గజం 1,00,000 రూపాయలు పలుకుతుంది, అందుకనే ఇక్కడ 50,000 చేశారు వాళ్ళు. వాళ్ళు ఎంతవరకు పిండాలనుకున్నారో జనాల్ని
ఎంతవరకు మోసం చేయాలనుకున్నారో అంతవరకు చేశారండి. మరి ఇంత చేస్తున్నటువంటి వీళ్ళ మీద గవర్నమెంట్ ఏం చేయట్లేదా, జనాలు ఏం చేయట్లేదా, ఏంటి అసలు ఏం అదే జరుగుతుంది? మాకు అర్థం కాని విషయం అండి. నేను కేసు పెట్టాను, అందరి లోకాయుక్తులు వేసినప్పుడు కూడా జడ్జిగా మీరెట్టమ్మ కట్టారమ్మ డబ్బులు, అసలు భూదాన భూములు ఎక్కడ ఉన్నాయమ్మా అని ఆయన జడ్జి గారు కూడా నన్ను క్వశ్చన్ చేశారు. ఆ, ఏమో సార్, ఇప్పుడు ఒక గూడు ఇస్తామంటే ఎవరు వద్దంటారు? ఆకలి అయినప్పుడు అన్నం పెడుతున్నప్పుడు వద్దని చెప్తామా? అంత అసమర్థతగా మనం ఉండవు కదండి. ఇక అదే మాట మేము జడ్జి గారితో మాట్లాడాను. సార్, ఇప్పుడు ఒక గుడ్డ లేని వాళ్ళకి గూడు గుట్టిస్తారంటే ఎవరైనా ఆశపడతారండి? ఇది ఎందుకు ఇస్తున్నారు, దేన్ని ఆశించేస్తున్నారు అనేది మాకు మేము చెప్పలేము. వాళ్ళు మరి పోలీసు వ్యవస్థ కావచ్చు, లేదు అనుకుంటే కోర్టులు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సరే, గతంలో కొంతమంది ఇలా అమౌంట్ కట్టారు, వాళ్ళు లాస్ అయ్యారు. భూదాన్ మీరు చేసినటువంటి ఫైట్ ఏదైతే ఉందో, మరి అప్పుడు వెళ్ళినప్పుడు అరే ఇలా జరుగుతుంది, ఇలా కలెక్ట్ చేస్తున్నారు, వాస్తవానికి ఇవాళ కాకపోయినా ఎప్పటికైనా అవి కూల్చేవే, ఇక్కడ ఉంచకూడదు అని చెప్పేసి వాళ్ళు ప్రిపేర్ లో ఉన్నప్పుడు భూదాన్ బోర్డే లేదమ్మా అని చెప్పేసి అనుకున్నప్పుడు వాస్తవానికి అప్పుడే యాక్షన్ తీసుకొని ఉంటే ఆ 2-3 సంవత్సరాల ముందు నుండి స్టిల్ ఇప్పటి వరకు ఇంకా కొన్ని వందల మంది బలై ఉంటారు. నాకు అవును సార్, అవును సార్, వాళ్ళు సేఫ్ అయ్యేవాళ్ళు, వాళ్ళైనా బతికేవాళ్ళు కదా. అవును సార్. మరి ఏంటి దీనికి పరిష్కారం? మేము చెప్పాము అక్కడ గుట్ట మీద నేను వెళ్ళిన ప్రతిసారి కూడా, అమ్మా ఇక్కడైతే ఒక ఇల్లు ఉండదు. అప్పుడే చెప్పారా? నేను చెప్పేశాను. నేను చెప్పాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే, జయక్క ఒక ఆమె అడిగింది, నువ్వు జయమ్మ అంటే నువ్వేనా అడిగింది ఒక ఆమె నన్ను. నేనంటే నువ్వు పెద్ద రెబల్ అంట. దేనికి రెబల్ నేను? ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, నేనెవరో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు. జయక్క మంచిదనేసి నాకు 10 రూపాయలు అప్పిచ్చావు, అప్పు నీకు తిరిగి ఇవ్వకపోతే నీకు ఎట్టుంటే చెప్పు అంటే, లేదక్క నేను మంచిగా అనుకుంటున్నారు అక్క, ఇక్కడ అంతా జరిగే మోసమే. లేస్తే పోలవైన ముత్తయ్య గుట్ట మీదకి వెళ్తే ఆమె ఇంట్లోనే భోజనం చేస్తాడు. ఇది కమిటీ హాల్ అండి, ఆపోజిట్ లో ఉంటది వాళ్ళ ఇల్లు. స్వయంగా వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ చెప్పారు. ఆమె పేరు సరస్వతి, ఆయన పేరు శ్రీను. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ చెప్పింది ఏంటంటే, ఇక్కడ లక్షల్లో అమ్ముతున్నారు అక్క, నీకు ప్లాట్లు రావు, నీ మీద విమర్శలు బాగా ఉన్నాయి ఇక్కడ. మీటింగ్ హాల్లో ఒక్క రోజైన రోజుకు 1 టైం అయినా నీ మాట తీసుకురావాలి, డిస్కషన్ నీ పేరు రావాల్సిందే. వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అక్క నిన్ను కొట్టాలని కూడా చూస్తున్నాను, నువ్వు గుట్ట మీదకి రాబాకన్నారు. ఎవడో రమ్మని చెప్పు, నేను గుట్ట మీదకి వస్తా, నన్ను కొట్టే ధైర్యం ఎవడో రమ్మని చెప్పు, కొట్టనేయండి కూడా, అది కూడా చూస్తా నేను వెళ్ళానండి. నైట్ ఒక్కోసారి నైట్ 10 కూడా గుట్ట నుంచి దిగి కిందకి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇదంతా అంత జరుగుతుంది కదమ్మా. ఇంత జరిగినప్పుడు స్ట్రైట్ గా నేను అడగదలుస్తున్న క్వశ్చన్, 140 నుండి 150 మందిని మీరు జాయిన్ చేశారు అంటే కేవలం మీకోసమో మీ అల్లుడు కోసమో ఇంకెవరో కోసమో అనుకుంటే 2-3 కామన్ గా తీసుకెళ్లేది, జాయిన్ చేసేది మీరు. కానీ 140-150 మందిని జాయిన్ చేశారన్నప్పుడు కామన్ గా ఎవరైనా అడిగే క్వశ్చన్ ఏమనంటే, నీ వల్లనే మేము బలైపోయినాం. సరే, మా ఇంట్లో మేమున్నాము, మేము ఏడో ఏమో చేసుకుంటున్నాము, మేము అడిగాము లేదు అనేది పక్క నుంచితే, సరే నువ్వు చెప్పావమ్మా చేయమ్మ, నువ్వు వచ్చేసి అట్లా ఫ్లాట్లు ఉన్నవి అక్కడ అమౌంట్ కడితే ఇల్లు వస్తాయి అని చెప్పేసి అన్నావు, కాబట్టి నీ వల్లనే మేము అమౌంట్ కట్టాము. 140-150 మంది ఇవాళ ఇటు ఇల్లు లేదు, అటు ఫ్లాటు లేదు. మరి ఏం కావాలి మా బతుకులు? లేదు అనుకుంటే మరి వాళ్ళకి నువ్వు అమౌంట్ కట్టావా, లేదనుకుంటే దాంట్లో కమిషన్ తీసుకున్నావా, లేకపోతే ఇంకేమైనా చేసినావా మాకు తెలియదు. కానీ కట్టించిన ప్రతి రూపాయి, సరే ఇల్లు పోయినా ఫ్లాట్లు పోయినా మాకు సంబంధం లేదు కాబట్టి అవన్నీ నువ్వు కట్టాల్సిందే అని ఎవరు అడగట్లేదా? లేదు సార్, ఎందుకంటే నా చేతికి తీసుకోలే డబ్బులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కట్టించాను నేను. అంటే ఏదైనా అమౌంట్ అది వచ్చేటప్పుడు మీరు మీ దగ్గర తీసుకొని, సరే నేను కట్టేస్తాను మీరు వెళ్ళిపోండి, లేదు అనుకుంటే అది అలాంటివి ఏం జరగలేదు? లేదు సార్, లేదు. వాళ్ళు అక్క మేము కట్టుకుంటామంటే నువ్వు కూడా రాకంటే నేను వెళ్ళాను, వాళ్ళకి ఫోన్ చేస్తే అంతే. వాళ్ళ చేతుల మీదుగా మీరు ఇప్పించారు కానీ వెనకాల ఉంటారు అంతే. అంతే. నేను వెళ్ళాను, వాళ్ళతో పాటు వెళ్ళాను, వెళ్ళి కట్టుకున్నారు, రసీదులు తీసుకున్నారు. కొంతమంది రసీదులు వాళ్ళ దగ్గర. మరి ఎవరు అడగట్లేదా మిమ్మల్ని, మీ వల్లనే కదా ఇదంతా జరిగింది? కానీ అదంతా అనలేదు సార్, ఎందుకంటే నా గురించి వాళ్ళు తెలుసుకున్నారు. ఒకటే నేను వాళ్ళకి చెప్పిన మాట ఒకటే సార్, నా వల్ల మీరు కట్టుకున్న మాట వాస్తవమ్మా, నా వల్ల అయితే మీకు అన్యాయం జరగలేను, మీకు న్యాయం జరిగేంత వరకు నేను ఎంత దూరమైనా పోతాను, ఎక్కడికైనా పోతాను నేను, నాకు మీరు సహకరించండి అనేసి వాళ్ళని రిక్వెస్ట్ చేశాను నేను. సరే, మిమ్మల్ని నమ్ముకొని 140-150 మంది వచ్చినప్పుడు మరి వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయబోతున్నారు, ఏ రకంగా వాళ్ళ తరపున నిలబడాలి అనుకుంటున్నారు? ఓకే సార్, ఇదే విషయం మీద మనం పొంగులేటి గారిని కలిసామండి, జనాలు తీసుకుని వెళ్ళాము. వెళ్తే పొంగులేటి గారు కూడా ఒకటే మాట చెప్పారు, అమ్మా ఎవరికి అన్యాయం జరగదు, ఇప్పుడు ఎవరైతే అర్హులు అయితే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇంద్రం ఇళ్ళు మేము పక్కాగా ఇస్తాము, ఒకవేళ ఇల్లు ఉండి డబ్బులు కట్టుకున్న వాళ్ళకి అమౌంట్ రికవర్ చేసేసి ఇప్పించే పూచి మాది అని చెప్పారు. సాధ్యం అవుతుందమ్మా? అది
చెప్పారు మరి ఇక మాట ఇప్పుడు ఒక గవర్నమెంట్ లో ఉన్న మంత్రి గారు అన్నారంటే సాధ్యం కాకపోతే ఇంకా గవర్నమెంట్ ని జనాలు ఏమి నమ్ముతారండి ఇక అంటే నమ్మలేరు కదా. ఎక్కడైనా మనము ఏదైనా అంటారు కదా సందర్భాన్ని బట్టి ఏమనంటే మన చేతిలో నుండి ఉన్నటువంటి రూపాయి ఉమ్. ఇంకొకటి జేబులో పడ్డప్పుడు అది తిరిగి వస్తుందని చెప్పేసి నమ్మకం. ఉంటుందండి, ఎందుకంటే గవర్నమెంట్ తలుచుకుంటే కానిది ఏముండదండి. ఎందుకంటే ఇప్పుడు నేను అంత కరెక్ట్ గా ఎంత చెప్పాలంటే పోలవైన ముత్తయ్యన కూడా జీతాలు చేసి బతికిన వాడే, కల్తీ రామచంద్ర కూడా అలాంటి వ్యక్తే. ఇప్పుడు ఈ గ్రూప్ లో ఉన్న ఆల్మోస్ట్ మొత్తం వాళ్ళేనండి. ఇప్పుడు వాళ్ళు సంపాదించుకున్న ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒక ఆయన ఇంటి ముందు ఒక 3 అంబాసిడర్ కార్ అంటే మామూలుగా ఎంత హైట్ ఉంటాయండి కార్లు అవి. అబ్బా. నేను నాకు తెలిసి ఎక్కడ చూడలే కార్లు. మా ఊర్లో ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఓకే. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన కనీసం మళ్ళాంటి 10 మంది కొనిస్తే ఒక బైక్ కొనుక్కున్నాడు ఆయన. మరి అలాంటి వ్యక్తే ఒక అంబాసిడర్ కారు కొనలేని వాడు ఒక 6 నెలల్లో ఆయన 3 బండ్లు కొనేసాడండి. 6 నెలల్లో ముత్తే 3 కార్లు కొనేసాడు. మేము ఒక రోజు వెళ్తున్నాం వాళ్ళ ఇంటికి, మాకు దారిలో ఎదురయ్యాడు, చూసాడు మమ్మల్ని. మరి ఆయన వాళ్ళు వచ్చేది నా కోసమే, మా ఇంటికని రేపు రండి అనుకుంటే చెయ్యకుండా పోయిండు. అంతే. ఇంకా అద్దంలోనే చెయ్యప్పుడు అద్దం కూడా ఓపెన్ చేయలేదు. వీడికి ఇంత పెరిగిపోయిందని మా మనసులో అనుకున్నా నేను. సంపాదన వచ్చింది అంతే. చాలా మంది తీసుకెళ్ళామండి, అక్కడికి వెళ్ళి మాట్లాడాము, సర్ది చెప్పాడు. మాకు అర్థమైంది ఒకటి, మాకు మోసానికి గురవుతాం అనేసి మాలో ప్రతి ఒక్కరికి మాకు అర్థమైంది. మాకు అర్థమైంది కదండి, అక్కడ గుట్ట మీద ఉన్న కూడా ఇల్లు ఉండదు గుట్ట ఉండదు అనేది అర్థమైపోయింది వాళ్ళకు కూడా. అండ్ ఫైనల్ గా అమ్మా ఏమనంటే అక్కడ ఇల్లు పోగొట్టుకున్నటువంటి చాలా మంది సరే ఎవరు అనుకుంటే అర్హత లేకుండా కావాలనే ఆల్రెడీ ఇల్లుండి ఇంకా ఫ్లాట్లుండి డబ్బుండి, నాకు తెలిసి చాలా విషయాలు అంటే వింటూ ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళకి 10 ఎకరాలు 20 ఎకరాలు ల్యాండ్ ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నారని చెప్పేసి. అవుట్ ఆఫ్ కంట్రీలో స్టడీ చేసే స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఉన్నారు సార్ ఇక్కడ. అదర్ కంట్రీలో ఎడ్యుకేషన్ చేసే పిల్లల తల్లిదండ్రులు కూడా ఇక్కడ కట్టుకున్నారు. అవును ఉన్నారు. లాయర్లు డాక్టర్లు వాళ్ళు కూడా. అక్కడ ఇంకొక విషయం అంటే సార్ అక్కడ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు సార్. ఎంప్లాయీస్ ఎట్టున్నారని మీరు అడగొచ్చు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా? ఉన్నారు. అక్కడ కిరాయికి ఇల్లు తీసుకుంటారు సార్. డే టైమ్ లో వెళ్ళి ఒక సండే సాటర్డే హాలిడేస్ వచ్చిన టైంలో అక్కడ స్పెండ్ చేస్తారు. వాళ్ళు ఎవరు టచ్ చేయరు వాళ్ళని. వాళ్ళ వల్ల ఈ కాలనీ నిలబడుతుంది అనేసి, వాళ్ళ వల్ల ఈ కాలనీ నిలబడుతుంది అనేసి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇంకా విలేకరుల కాలనీ అంటారండి దాన్ని, విలేకరుల కాలనీ అంటారు. విలేకరుల కాలనీ అంటే ఒక మాట గుర్తొచ్చిందండి. 2024లో ఒక జర్నలిస్ట్ డబ్బులు అడిగాడని మా దగ్గర వసూలు చేశారు. 25 లక్షలు అడిగారంట, డిమాండ్ చేశారంట. 25 లక్షలు 500 గజాల స్థలం అడిగారంట. అది వాళ్ళు ఎట్లా అంటే అది పువ్వాడ జయకుమార్ గారు అంతా చికా చేశారు కదండి జూలై 15వ తారీఖు. అది చేసిన ఒక 1 వీక్ తర్వాత మీటింగ్ పెట్టేసి అంతకుముందు వాళ్ళు కలిశారంట. వాళ్ళు కలిసినప్పుడు కొంతమంది జర్నలిస్టులు కలిస్తే కొంతమంది అన్నారంట, మీరు ఇక్కడ లక్షల్లో అమ్ముతున్నారండి ప్లాట్లు, మేము మీకు ఎలా సహకరిస్తాము, మేము పేదల పక్షాన్ని ఉంటాం అనేసి కొంతమంది తప్పుకున్నారు. ఒక ఆయన ముందుకు వచ్చిండంట. ఆ ఒక ఆయన కూడా ముందుకు వచ్చిన ఆయన 25 lakhs 500 feet గజాలు ల్యాండ్ అడిగాడంట. సరే మాకు ఒక కమిటీ ఉందండి, ఆ కమిటీతో చర్చించాక మీకు చెప్తాము, మాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి అంటే 25 lakhs కట్టడానికి కోడిసుడికైనా 1 నెల టైం పట్టుద్ది. వాడు ఒక 1 వీక్ టైం అడిగిండు ఈ పోలమైన ముత్తయ్య అనేవాడు ఆ జర్నలిస్ట్ ని. తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నాక, కమిటీలో మాట్లాడుకున్నాక ఆ విషయాన్ని మా జనాల ముందు ఉంచారు. ఏమనంటే, మేము ఇట్లా పలానా వాళ్ళని మేము కలిసాము, సహకరించమన్నాము, ఇట్లా మన మీద ఒక బ్యాడ్ వచ్చింది. ఏమొచ్చింది, మన లక్షలు అమ్ముతున్నామని వచ్చింది, మనం అమ్మింది లేదు, చేసింది లేదు, ఎవరి దగ్గర ప్రూఫ్స్ లేవు అంటే ప్రూఫ్స్ ఉండవండి వాళ్ళకి. ఇప్పుడు ఇంకొక విషయం అండి, మేము ₹1,00,000 ఇస్తే మాకు 10,000కి రసీదు ఇచ్చేవాళ్ళు. అది అసలు మెయిన్ పాయింట్ అదండి. ఏంటంటే మీకు ఫ్లాట్ ఇస్తాం కదా, మేము మీకు రసీదుతో పని ఏంటి, ఏదో మీరు అడిగారని ఇస్తున్నాం అంతే అని చెప్పేది. అంటే అందరి మనసులో ఒక్కటే ఉంటుంది ఏంటంటే, ₹1,00,000 కట్టినా 10,000 రిసిప్ట్ ఇచ్చినా ఏందనంటే మెయిన్ మనకు కావాల్సింది రసీదో ఇంకేదో కాదు, ఫ్లాట్ ఇస్తా అంటున్నారు అంతే కదా, ఇల్లు కట్టుకోవడానికి ఉంటుంది కదా. మనం ఫోకస్ ఏంటంటే ఫ్లాట్ మీద. ఈ రసీదు మనకు పర్లేదు కదండి. అసలు ఆ డబ్బులు కట్టిన టైంలో మనకు ఫ్లాట్ ఇస్తే మనం రసీదు కూడా అడిగేవాళ్ళం కాదండి, అడిగేవాళ్ళం కాదు. అయితే ఇప్పుడు మొత్తం 25 లక్షలు వసూలు చేయాలి. మీ దగ్గర ఉన్నంతలో ఉన్నవాళ్ళు 25,000 ఇవ్వండి, లేని వాళ్ళు 10,000 ఇవ్వండి, 15,000 ఇవ్వండి అనేసి అడిగారండి. మేము అంత జనాలు ఒక్కసారి గోలగలు వేసారు. మేము ఇప్పుడు దగ్గర 2-3 లక్షలు నష్టపోయాము అంటే, మీరు నష్టపోయిన మాట నష్టపోలేదు, మీరు నష్టపోయామని వీళ్ళు అంటే మీరు నష్టపోలేదు, ఇప్పుడు నష్టపోతారు.
ఇప్పుడు ఈ డబ్బులు కట్టకపోతే మీరు నష్టపోతారు. నష్టపోతారు కూడా మీరు. ఇవి కడితేనే మనం నిలబడిద్ది మన కాలనీ, లేకపోతే ఎమోషనల్ గా ఎట్లా బ్లాక్ మెయిల్ చేయాలి ఏంటి అనేది మొత్తం ప్రిపరేషన్ లో ఉంటారు వాళ్ళు. మీరు పోలిపోయిన ముత్తయ్యతో ఒక 1 వీక్ ఒక 1 అవర్ మాట్లాడితే ఆయనలో మీరు ప్రవేశిస్తారు. అది వాస్తవం అండి. అది ఆయనలో మీరు ప్రవేశిస్తారు. కోర్సు చేసి ఉంటాడో మరి ఆయన. అట్లా ఉంటదండి. అది ఇప్పుడు ముత్తయ్యని అరెస్ట్ చేశారా లేదా? లేదండి, లేడు. మరి ఇన్ని వందల కోట్లు ఆయన వల్లే కదా. ఈయన పెట్టుకున్నది కూడా ఏంటంటే వినోబా నగర్ భూదాన్ సొసైటీ అని చెప్పేసి పెట్టుకున్నప్పుడు కింద అధ్యక్షుడు అని అంటే ఆయన పేరే కనబడుతుంది కదా. మరి అసలు ఆయన వల్లే జరిగింది అనుకున్నప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయకపోవడం అది మాకు అర్థం కాదండి. ఇప్పుడు ఒక వీరప్పని ఉన్నారు, ఆయన ఒక 24 hours లో అరెస్ట్ చేశారు ఆయన్ని. మరి ఎన్ని చేయలేకపోతున్నారు మాకు అర్థం కావట్లేదు. అది మరి మీకు ఏ రోజైనా మీకు ఏమైనా అనిపిస్తుందా? ఏమనంటే నేను మెయిన్ గా టార్గెట్ చేసుకుంది అంటే ముత్తయ్య వల్ల ఇదంతా సంథింగ్ జరిగింది, ఏదైనా ఏదో అయింది. అలాంటప్పుడు ఈ ముత్తయ్య మీద నేను 3-4 సంవత్సరాల నుండి ఫైట్ చేస్తున్నాను. అండ్ ఇవాళ ఇళ్ళన్ని కూల్చేసిన తర్వాత కూడా మెయిన్ గా అంటే మీకంటే మెయిన్ ఎవరైనా ఉన్నారో లేదో నాకు తెలియదు. మరి ఒక రకంగా 140-150 మంది కోసం నేను పోరాడి ఇవాళ అందరికి నేను బయటలు ఇస్తున్నాను, ఇదిగో ముత్తయ్య వల్ల ఇంట్లో జరిగిందని చెప్పేసి నేను ఇవన్నీ బయట పెడుతున్నాను అనుకున్నప్పుడు రేపటి రోజున ముత్తయ్య వల్ల మీకు ఏదైనా థ్రెడ్ లేదు అని చెప్పేసి అనుకుంటున్నారా? జరగవచ్చండి. ముత్తయ్య కావచ్చు, ముత్తయ్య కాకుండా ఆల్రెడీ 34-35 మంది మీద మీరు ఎఫ్ఐఆర్ చేపించారు. నడుస్తుందండి. అండ్ 40-50 మంది వీళ్ళ టీమే చాలా పెద్దదని చెప్పేసి అంటున్నారు. మరి ఈ టీం అంతా తలుచుకుంటే మిమ్మల్ని ఏం చేయలేదా? ఇప్పుడు ఆల్రెడీ నా మీద తప్పుడు కేసులు పెట్టాలని కూడా చూస్తున్నారండి. స్టార్ట్ అయింది. నేను భయపడను. నేను ఇప్పుడు ఎందుకంటే నేను జెన్యున్ గా ఉన్నాను. నేను ఎక్కడికైనా ఓకేనండి, ఎక్కడికైనా ఓకే. అవసరమైతే నేను సీఎం దగ్గర పోవాలని పోతాను. నేను నా జనాలు తీసుకొని, దాంట్లో ఎటువంటి సందేహమే లేదు, పోతాను. ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టాలంటే ఇప్పుడు ఇంకా వాళ్ళకి తెలియట్లేదు. నాపై ఎవరైతే తప్పుడు కేసులు పెట్టేయాలనుకుంటున్నారో వాళ్ళ చేత పెట్టేయాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా తెలియాలి ఈ రోజు. ఇప్పుడు ఆల్రెడీ మనం మోసపోయాము, మనలా మోసపోయిన వ్యక్తి మీద మనతో కేసులు పెట్టిస్తే రేపు మనం కూడా బలైపోతాం అనే విషయం వాళ్ళకి కూడా తెలియాలి. అంటే 140-150 మందిలో ఎవరో ఒకళ్ళు 4-5 ఏరేసి ఇక వాళ్ళతో పైసలు తీసుకున్నది చెప్పేసి అలా కేసులు. మొన్న ఒక ఆమెను చూశానండి, మామూలుగా మీడియాలో చూశాను. అసలు ఆమె ఫేస్ ఎవరో కూడా నాకు తెలియదండి. ఇప్పుడు 137 మంది అంటే ఆల్మోస్ట్ కొన్ని నెంబర్లు కూడా నా మైండ్ లో ఫిక్స్ అయిపోతాయి. నేను చదువుకున్న దాన్ని, 10 మందితో మాట్లాడిన దాన్ని, రాజకీయ పరంగా నాకు కొన్ని విషయాలు తెలుసు, అన్ని తెలుసు నాకు. కాకపోతే మోసం అనేది మాత్రానికి నా తల్లిదండ్రుల నుంచి కూడా లేదు. అది మీరు మాది ఏన్కూరు మండలం అండి, పలానా హోటల్ చేయమంటేనే చిన్న పిల్లల్ని అడిగితే తీసుకుపోయి మా ఇంటికాడ చూపిస్తారు. అలాంటి పర్సన్ నేను. అంటే నా గురించి నేను చెప్పుకోవడం కాదు, ఎంక్వైరీ చేసినా కూడా అలాగే ఉంటుంది నాది. ఫైనల్ గా అమ్మ, మీకు ఇప్పుడు గవర్నమెంట్ నుండి కావచ్చు, లేదు అనుకుంటే ఇప్పుడు మన ఖమ్మంకి సంబంధించే 3 మినిస్టర్లు ఉన్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో అంటే ఏదనంటే లాస్ట్ ఇల్లు కూల్చేసిన తర్వాత ఒక 4-5 రోజులు బలంగా వినిపించిన పేరు ఏదైనా ఉంది అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు. ఏంటంటే తొందరలో ఇక్కడ పక్క నుండి హైవే పోతుంది, హైవే పోతుంది, ఇంకేదో జరుగుతుంది, నాగపూర్ టు అమరావతి హైవే పోతుంది. అది వాస్తవమే, అది వాస్తవమే పోతుంది. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళని ఎత్తేసి వీళ్ళ ఇల్లు కూల్చేసి రేపటి రోజున దీన్ని కబ్జా చేయగలిగితే నాకు పనికొస్తుంది అది ఇది అని చెప్పేసి ఏదో తుమ్మల నాగేశ్వరరావు గారు అనుకునే ఇదంతా చేశారు. అండ్ ఇదంతా కూల్చడానికి ప్రమేయం కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు అది ఇది అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి. మరి మీరు 140-150 మందిని జాయిన్ చేశారంటే అల్లటప్ప నాలెడ్జ్ ఏం కాదు. అండ్ అక్కడ అంతా కూడా మీరు చదివేస్తున్నారు. ఇది జరిగిన తర్వాత మరి తుమ్మల గారికి దాని గురించి ఇంకా మీరేమైనా కామెంట్ చేయగలరు? నేను అడిగిన కామెంట్ చేయడానికి మనకు అర్హత లేదండి, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ నాకు తెలీదు. మెయిన్ విషయం దీని గురించి నేను తుమ్మల గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. సత్తుపల్లి దగ్గర గండుగులపల్లి వెళ్ళాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమన్నారంటే ఎక్కడి నుంచి అమ్మంటే ఆ సార్ కూడా మా హోటల్ టీ తాగిన సారే తుమ్మల గారు, గతంలో మా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, వేరే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. అయితే ఒక్కళ్ళే కాదు కదా, ప్రజలంటే ప్రజలే, ఎవరు గుంపులో గోవిందమ్మలాగా నేను ఒకదాన్ని. అయితే సరే ఖమ్మం అమ్మ, నువ్వు ఖమ్మమే వచ్చేసి ఆఫీస్కి అన్నారు. సార్ ఆ రోజు ఇది స్టడీ చేసినట్టయితే ఈ రోజు ఇక్కడ దాకా వచ్చేది కాదు. మెయిన్ అదొక పాయింట్ అండి. ఎందుకంటే నేను కలిశాను, సెక్రటరియట్ లో ఇచ్చాను. నేను 1 day లోనే 13 శాఖలు ఇచ్చానండి. ఇప్పుడు హైదరాబాద్ సిటీ తెలియని నేను అక్కడ బషీరాబాగ్ వెళ్ళి లోకాయుక్తలు ఇచ్చేసి అక్కడ నుంచి సెక్రటరియట్, CCLA, DGP, మానవ హక్కుల కమిషనర్,
టోటల్ గా 1 డే లో ఇచ్చేసాను. మళ్ళీ అక్కడ నుంచి 7 కి బస్ ఎక్కి ఇక్కడ మళ్ళీ నైట్ మిడ్ లో దిగాను నేను ఇక్కడ. ఇదంతా కేవలం ఒక అదే రోజు లేడీ అయి సీతక్కను కూడా ఉండి, కలిసాను నేను. ఇదంతా కేవలం ఒక లేడీ అయి ఉండి ఇలా జరుగుతోంది, ఇంత అవుతుంది కొన్ని ఇక్కడ ఇదంతా అని చెప్పేసి మీరు అప్పటి నుండి తలుచుకొని ఇంత తిరుగుతున్నప్పుడు అవునండి. మరి ఎవడు కూడా మీకు సపోర్ట్ ఇవ్వడానికి, దీన్ని ఆపడానికి లేదండి అసలు. ఎవరు రాలేదు? లేదు, నేను చెప్తున్నాను కదండి, ఇప్పుడు ఇంత నేను బుక్ ప్రతి దగ్గర ఇచ్చానంటే వాళ్ళు ఇంత అయిందని ఒక మైండ్ పెట్టుంటే అండి ఇవాళ గవర్నమెంట్ కి మైనస్ వచ్చేది కాదు నాకు తెలిసి వరకు. ఎందుకంటే ఇప్పుడు 3 మంత్రులే చేశారనేది అది వస్తది, తప్పకుండా వస్తుంది కూడా అండి. ఎందుకంటే ఇవాళ నేను ఒక ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఒక ఇంటికి దాహం కోసం వెళ్ళినప్పుడు ఇంటి ఓనర్ పేరు చెప్తారు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళ పేరు చెప్పరు కదండి. అంతే కదా. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ నిందిస్తారు. దాని నుంచి బయటపడాలంటే ఆ రోజు ఇది నేను ఇచ్చిన ఆ రోజు సర్వే చేసి ఉన్నట్టయితే ఇంతకాడికి వచ్చేది కాదండి. వాస్తవంగా అయితే అది అదేనండి. నేను ఇప్పుడు 2023 నుంచి ఫైట్ చేస్తున్నాను. ఆల్రెడీ 2020లో కేసులు ఇచ్చాను. ఒక్క దగ్గర కేసు ఇచ్చి ఊరుకోలేను. సిపి గారు, ఏసీపీ గారు వాళ్ళు కూడా నన్ను అన్నారు, నువ్వు కట్టేయడం కూడా తప్పన్నారు. తప్పు కాబట్టి నేను బయటపడ్డాను సార్ అని చెప్పాను. తప్పే సార్, నేను చేసిన తప్పు కాబట్టి దాని నుంచి బయటపడాలంటే నా ద్వారా వాళ్ళకి అన్యాయం జరగకూడదు, న్యాయం జరగాలి కాబట్టి ఇస్తున్నాను సార్ అని చెప్పాను నేను. నాకు కొంచెం బెదిరింపులు వచ్చాయి అని నేను దానికి తల వంచలేదు. పోతే ఇవాళ రోడ్డు మీదకి పోతే ఉంటామో లేదా తెలియని రోజులు ఇవి. ఏముంది, బతికి ఏం సాధిస్తాం? ఇప్పుడు సస్తే ఏదో చెడ్డ పేరు వస్తుంది, బతుకుంటే చెడ్డ పేరే వస్తుంది, ఏదైనా ఒకటే. కాకపోతే ఏంటంటే ఇంత మోసపోయిన వాళ్ళకి న్యాయం చేయాలని మనం కోరుకుంటున్నాం. గవర్నమెంట్ నిందించాలని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ జనాలకి గవర్నమెంట్ అండగా నిలబడాలి. ఇప్పుడు ఎగస్ పార్టీ వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు అప్పుడేమయ్యారు, గతంలో రావాలి కదండి. ఇప్పుడు అక్కడ మామూలుగా మనం బస్ ప్రతి 2 వీలర్ మీద వచ్చినా కూడా అక్కడ ఊరు అవపడుతుంది. ఊరు అవపడుతున్నప్పుడు అసలు అక్కడికి వెళ్ళి ఎవరైనా అడగొచ్చు. ఒక రాజకీయ నాయకుడు వెళ్ళలేదు. 6-7 సంవత్సరాల నుండి అన్నప్పుడు వెళ్ళలేదు. 2018 నుంచి డిసెంబర్ 15 వాళ్ళు ల్యాండ్ లో దిగిందండి. మరి వెళ్ళారు, చాలా మంది వెళ్తున్నారు, వస్తున్నారు. ఏం చేస్తున్నారు? మేము మీతో మమేకం అయితము మాకు కొంత ల్యాండ్ కేటాయించమంటున్నారే తప్ప అక్కడ ఉన్న వాళ్ళకి వసతులు కల్పించారు. ప్రతోడు కూడా మాకేం లేదా, అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా నేను కలవడం జరిగిందండి. కలిశాను. అలా మీరు సపోర్ట్ చేయండి, అక్కడ ఉన్న పేదవాళ్ళకి సపోర్ట్ చేయండి. వాళ్ళ పేరు చెప్పుకొని డబ్బులు వసూలేసిన మాఫియా ముఠాకు మీరు సపోర్ట్ చేస్తే. దాని తర్వాత నాకు చిన్న డౌట్ ఏమనంటే అక్కడ కట్టించినటువంటి దరిదాపులు ఒక 600 ఇళ్ళు అంటున్నారు కదా? లేదండి, కాదా? లేదు. ఎన్ని ఇళ్ళు ఉంటాయి? 497 కన్ఫర్మ్ అండి. సరే, 497 ఇళ్ళు. అయితే కూలుస్తున్నప్పుడు అంటే సెకండ్ డే నేను అక్కడే ఉండేది. అండ్ దాని తర్వాత చాలా వీడియోల్లో కూడా చూసుకోవచ్చు, అక్కడ కొన్ని ఇళ్ళు 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు పెట్టి కట్టించిన ఇళ్ళు కూడా ఉన్నాయి. మరి భూదాన్ ల్యాండ్ వాస్తవానికి లేనోడు ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి జాగా లేకుండా రోజు ఏదో కూలీ నాలి పనులు చేసుకుంటా రెక్కాడితే గానీ డొక్కాడనేటువంటి ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడికి వస్తారు. అండ్ అక్కడ ఇల్లు అంటే రేకులు వేసుకుంటారు, ఏదో చిన్నపాటిది కట్టుకుంటారు. మరి 30, 40, 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టించే మరి ఏంటి అసలు దాని మీనింగ్ ఏంటది? సార్ అక్కడ స్థలం చెప్పాను కదా సార్, 1 వీక్ లో అక్కడ ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి. మీరు అప్పు చేస్తారా, మీరు అమ్ముడు పోతారా, అది మాకు అనవసరం. అక్కడ ఇల్లు ఉండాలి, ఆ ఇంట్లో మీరు ఉండాలి. అదే కాన్సెప్ట్ వాళ్ళది. ఉండాలి, ప్లస్ వాళ్ళు అడిగినప్పుడల్లా డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. అదే కూల్ చేసిన పెద్ద ఇళ్లలో నాకు తెలిసి చాలా మంది చెప్పిన విషయం ఏమనంటే సగానికి పైగా ఇళ్ళు అక్కడ కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాంతో కట్టించినాయి అంటున్నారు. అవును సార్, మరి అది వాస్తవమే సార్, వాస్తవమే. ఇప్పుడు నన్ను అన్నారు, ఇప్పుడు నువ్వు ఇంకా కట్టి అమ్మా నీకు స్థలం ఇస్తాము, 2 ప్లాట్లు ఒకే దగ్గర ఇస్తామన్నారు. నాకు అవసరం లేదండి, నా అల్లుడి హ్యాండిక్యాప్ 100 గజాలు నాకు ఇవ్వండి, మేము చిన్న గుడిసె వేసుకుని ఉంటాం, మాకు ఇల్లు కట్టే స్తోమత కూడా లేదు అని చెప్పాము. ఇవన్నీ నేను వాళ్ళ కోచింగ్ చేయటం, ఎదురు తిరిగి మాట్లాడుతుంటే నన్ను పక్కన నెట్టేశారు పూర్తిగా. అంతే. అండ్ ఫైనల్ గా అమ్మా చెప్పండి ఒకసారి, ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము అండ్ దానికి తోడు 3 మినిస్టర్లు ఉన్నారు. సరే 400-500 ఇల్లు సరే పోగొట్టుకున్నారు, అన్ని పోయాయి. మరి వాస్తవంగా 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు ల్యాండ్ ఉన్నోడు ఉన్నారు. అండ్ నేను ఆశ్చర్యపడేది ఏంటంటే గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు కూడా అక్కడ ఇల్లు కట్టుకున్నారని చెప్పేసి మీరు అన్నారు. సరే అలాంటి వాళ్ళందరినీ వదిలేసి మరి రిమైనింగ్ ఎవరైతే సరే కొంతమంది 100% అందరూ బయట వాళ్ళే ఉంటారు, 100% అందరూ బలిసిన వాళ్ళే ఉంటారని చెప్పేసి అనకూడదు. కొంతమంది అయినా అమాయకులు ఉంటారు, ఇళ్ళు లేనటువంటి వాళ్ళు, అండ్ ఏదో రోజు ఏదో కూలీ నాలి పనులు చేసుకుంటూ ఉన్న వాళ్ళు. అలాంటి వాళ్ళకి మరి గవర్నమెంట్ నుండి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుందని చెప్పేసి అంటున్నారు. అండ్ మీకు గడిచి ఇప్పుడు 10 రోజులు అవుతుంది కాబట్టి గవర్నమెంట్ నుండి ఎలాంటి భరోసా వచ్చిందో ఒకసారి చెప్పండి. భరోసా అండి సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పొంగులేటి గారికి చెప్పారంట,
ఏమని చెప్పారంటే అక్కడ నష్టపోయిన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు ఈ మార్చి 15 తారీఖు ముగ్గు పోస్తానంటున్నారు మంత్రి గారు, పొంగులేటి రెవెన్యూ శాఖ మంత్రి గారు. 15 తారీఖు ముగ్గు పోసి శంకుస్థాపన చేస్తామంటున్నారు. అది ఎంత మందికి అనేది జనాల్లో కొద్దిగా ఉన్నదండి. ఇప్పుడు అక్కడ చాలా నష్టపోయారు. ఇంకోటి ఏంటంటే మన అంబేద్కర్ భవన్ లో కొంతమంది జనాలు ఉంచారండి. అక్కడ ఉన్న వాళ్ళకంటే బయట వాళ్ళు ఎక్కువ వచ్చారు. అది కూడా జరిగిందండి. అది ఒకటి జరిగింది. ప్లస్ ఇప్పుడు ఇంకా అంతే, ఇక ఇప్పుడు నేను కూడా పోవచ్చు భవన్ లోకి, నా ద్వారా ఇంకో 10 మంది తీసుకోవచ్చు దీంట్లో లేని వాళ్ళు కూడా. అలాంటి అవకాశాలు కూడా అక్కడ ఇచ్చారండి. అది ఇంకా ఏంటంటే ఇక మొత్తం గాలి గాలి వచ్చేసి ఒక్కసారి ఏకమైనట్టు ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. మనం చేసిన తప్పు ఏంటంటే భూదాన భూమి అని చెప్పగానే మనం డబ్బులు కట్టడం తప్పు, కట్టిన తర్వాత పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవడం మనం చేసిన రెండో తప్పు. మూడో తప్పు ఏంటంటే ఇప్పటి వరకు వాళ్ళు నమ్మడం కూడా మూడో తప్పు. ఇప్పటికీ నమ్ముతున్నారండి. మొన్న మార్చి 5వ తారీఖున కూడా మనిషికి 2000 కనెక్ట్ చేశారు కల్తీ రామచంద్ర 2 కొడుకులు. ఏంటి అంటే మన భూమి మనకే ఉంటది, ఇంతమంది మనకు సహకరిస్తున్నారు అనేసి పడిపోయిన ఇంటి ముందు, పడేసిన ఇంటి ముందు బయట వాళ్ళు తీసుకొచ్చి ఇంకా వేరే జనాల్ని, అక్కడ ఉన్న వాళ్ళు కాదు, గతంలో కట్టిన వాళ్ళు కూడా కాదు, కొత్త వ్యక్తులు తీసుకొచ్చి ఫోటో తీయడం 2000 తీసుకోవడం వాళ్ళ కాడ. అంటే అది మాకే తెలిసి మీరు అనవచ్చు. మా వాళ్ళు ఇద్దరు అక్కడికి వెళ్ళారు. ఏంటన్నా మరి మా ఇల్లు కూడా కోల్పోయాం కదా అని అంటే, మీరు ఎవరి ద్వారా కట్టారంటే జయమ్మ ద్వారా మీకే కట్టాము, మీరే అన్నదమ్ములు మీరు రాశారంటే మా మీద కేసు పెట్టింది, మీకు ఇక్కడ ప్లేస్ లేదు మీరు వెళ్ళిపోండి అనేసి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి నెట్టేశారంట. ఇప్పటికైనా సరే అంతా అయిపోయింది, ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయి, ఒక 5 లక్షల అమౌంట్ వస్తుంది, ఇంకేదైనా సమ్మని చెప్పేసి సరే గవర్నమెంట్ నుండి కావచ్చు, లేదు అనుకుంటే పొంగులేటి గారి నుండి కావచ్చు ఒక స్టేట్మెంట్ అయితే పాస్ అయింది. కలెక్టర్ సమక్షంలో అందరు కూడా మాట్లాడుకొని చెప్పారు. కానీ నేను స్టిల్ ఇప్పటికీ బాధపడేది ఏంటంటే, అప్పుడు ఉన్నోడు లేనోడు వీళ్ళు వాళ్ళు అందరు కట్టుకున్నారు, అది జరిగింది. సరే ఉన్నోడితో పాటు లేనోడు కూడా లాస్ అయ్యాడు. కానీ ఇవాళ నాకు తెలిసి 400-500 ఇళ్ళు అయితే ఇవ్వరు, 400-500 మంది అందరికీ మాత్రం 5 లక్షలు అయితే ఇవ్వరు. కానీ ఈ జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో వాస్తవంగా అర్హత ఉన్నోడు, వాస్తవంగా ఇల్లు లేకుండా ఫ్లాట్ లేకుండా పొలాలు లేకుండా ఉన్నోళ్ళు మరి వీళ్ళకైనా దక్కే అవకాశం ఉందంటారా? తక్కాలి సార్. మరి వాళ్ళకి తక్కే అవకాశం అంటే అనేదానికంటే తక్కితేనప్పుడు గవర్నమెంట్ నిలబడిద్దండి, అది వాస్తవం. ఎందుకంటే పేదవాళ్ళు ఇప్పుడు మనకి ప్రతిదీ సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఒక అవకాశం ఇచ్చింది. అంటే అవకాశం కాదు, వాళ్ళు తెలివిగా మనకి ఒక యాడ్ చేశారు. ఆధార్ కార్డుకి ప్రతిదీ మనం లింక్ పెట్టారు. ఆధార్ కార్డు కొడితే మనం ఖమ్మంలో ఉండి కొడితే హైదరాబాద్ లో ఉందో కూడా మనకు తెలుస్తుంది. అలాంటి ఇప్పుడు నాలెడ్జ్ జనరేషన్ మనం ఉన్నాం కాబట్టి అర్హులైన వాళ్ళకే ఇప్పుడు నేనున్నానండి, నేను ఇంతమందిని కట్టించి మోసపోయాము. మా బ్యాచ్ లో కూడా ఎవరైనా ఇల్లుంటే ఇవ్వద్దు, ప్లస్ కట్టిన డబ్బులు రికవర్ చేసి ఇవ్వమంటున్నాం. అది ప్రభుత్వం తలుచుకుంటేనే అవుద్ది. మేము తలుచుకున్నాం, కాలేదు, మా వల్ల కాలేదు. పోనీ మిమ్మల్ని ఆశ్రయించాము, అప్పుడు మీరు స్పందించినట్టయితే ఇవాళ ఇంత అరాచకం జరిగి ఉండేది కాదు. అది ఓకే అమ్మా. ఫైనల్ గా నేను ఎవరికంటే గవర్నమెంట్ కావచ్చు, లేదు అనుకుంటే లోకల్ మినిస్టర్లు కావచ్చు, లేదు అనుకుంటే ఈ భూదాన్ ల్యాండ్ లో ఇల్లు కోల్పోయినటువంటి సరే అర్హులు అనుకోవాలో, లేదు అనుకుంటే బాధితులు అనుకోవాలో, ఏదైనా జరగవచ్చు. కానీ గతంలో ఆ భూదాన్ ల్యాండ్ లో వాస్తవంగా ఇల్లు లేకుండా ఫ్లాట్లు లేకుండా ఎటువంటి ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు సరే కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, అండ్ గవర్నమెంట్ జాబులు చేసేటోళ్ళు కూడా కట్టుకున్నారంట. అది దానికి మనం ఏం చెప్పాలో అంటే వ్యవస్థలో ఉన్నటువంటి కింద లోపాలు ఏవైతే ఉన్నాయో, లేదు అనుకుంటే అక్కడ ఫ్లాట్లు అవి ఇవి కేటాయించేటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కకృతి అనుకోవాలో ఏదో ఒకటి సంథింగ్ అక్కడ జరిగింది. కానీ స్టిల్ ఇప్పటికైనా మాత్రం ఫైనల్ గా అంతా అయిపోయింది. సరే ఇల్లు పోగొట్టుకున్నారు, ఫ్లాట్లు లేవు, ఇంకేదో అంతా జరిగిపోయింది. కానీ ఇవాళ అర్హత కలిగినటువంటి కొంతమందికి మాత్రమే వస్తుంది. నాకు తెలిసి కొంతమందికి మాత్రమే ఇళ్ళు రావచ్చు, లేదు అనుకుంటే అమౌంట్ రావచ్చు, లేదు అనుకుంటే గవర్నమెంట్ నుండి ఏదైనా భరోసా రావచ్చు. దయచేసి మాత్రం ఈ జరిగేటువంటి ప్రక్రియ, ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దయచేసి అందరూ కలెక్టర్ కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, అండ్ దాని తర్వాత రెవెన్యూ సంబంధించినటువంటి ఆఫీసర్లు కావచ్చు, దయచేసి సార్ అందరికీ రిక్వెస్ట్ ఏమనంటే ఇప్పటికైనా కొంచెం అర్హత ఉన్నవాడు నిజంగా ఇల్లు పోగొట్టుకొని నిజంగా ఇదిగో వీడికి ఇస్తే కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటే వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. ఎందుకనంటే వాస్తవంగా 4-5 ఇళ్ళు ఉన్నవి, లేదు అనుకుంటే ఫ్లాట్లు ఉన్నవి, ఇంకేవో ఉన్నాయి కదా. నాకు తెలిసి గవర్నమెంట్ కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కామన్ గా జరిగేది మాట్లాడుతున్నాను. సందర్భం వచ్చి ఒక 10 పేర్లు రాస్తున్నారంటే మనోడే కదా, అమ్మ వాడిది కూడా రాసేస్తే అయిపోతుంది, వాడికి ఇల్లు వస్తుంది.
మనకు తెలిసినోడే వాడు లాస్ట్ టైం మన కోసం తిరిగాడు, స్టేషన్ వెంబడి తిరుగుతాడు, లేదంటే రెవెన్యూకి సపోర్ట్ ఉంటాడు, లేదంటే మినిస్టర్ వెనకాల తిరుగుతాడు అని చెప్పేసి వాడి పేరు కూడా యాడ్ చేసేయండి, వాడికి కూడా వస్తుంది. దయచేసి ఇది చేయకండి సార్. ఇది ఎందుకనంటే వాడికి ఉండడానికి ఇల్లు లేదు, ఆయనకి కనీసం వాడు రోజంతా కష్టపడితే 500 వస్తుంది. 500లో ఇంటి కోసమే 200 300 పోతుంది. మిగిలిన దాన్ని కొంచెం కొంచెం పోగేసుకొని వీళ్ళకి 3-4 లక్షలు కట్టాడు. దాని తర్వాత రేకులు వేసుకోవడానికి, ఇటుకలు వేర్చుకోవడానికి దానికి ఒక 2-3 లక్షలు అప్పులు సప్పులు వేసి కట్టాడు. సరే, ఒక 10-15 లక్షల సమయం ఏదైనా పోయినా కానీ, లాస్ అయినా కానీ ఇప్పటికైనా వ్యవస్థ బలంగా ఉంటది, గవర్నమెంట్ ఏదో ఒకటి మా కోసం చేస్తుంది. అండ్ దాని తర్వాత సరే ఇచ్చేటువంటి ఆ ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, 5 లక్షలు కావచ్చు, దీన్ని చూసుకోనైనా బతుకుతాము అని చెప్పేసి ధైర్యంగా బతుకుతున్నారు. అదృష్టం ఏంటంటే ఎవరికి కూడా ఏం కాలేదు, ఎవరు కూడా ప్రాణాపాయం లాంటిది ఏమీ తీసుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా కొంచెం భరోసా ఇవ్వండి, కొంచెం భరోసా ఇచ్చి సెలెక్ట్ చేసేటువంటి ప్రాసెస్ లో కరెక్ట్ గా అర్హత ఉన్నోళ్ళని తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకనంటే బీదోడు ఎవడైనా ఉంటే, నిజంగా వాస్తవంగా వాడు లేనోడైతే ఒక్కసారి మనం ఒక్క దెబ్బ కొడితే భరిస్తాడు, ఇంకొకసారి ఏదైనా జరిగితే రెండోసారి భరిస్తాడు. కానీ అటు వాళ్ళు, దాని తర్వాత ఇంకొకళ్ళు ఇలా సందర్భం వచ్చిన ప్రతిసారి వాడిని కొట్టడానికి, తొక్కడానికి ఇలాంటి ప్రయోగాలు వాడు ఏం చేయలేడు, ఎదిరించలేడు, కేసులు పెట్టలేడు, ఇంకేదో చేయలేడు, సరాసరి వెళ్ళేసి గల్లా పట్టుకోలేడు. అదే ముత్తయ్య అని చెప్పేసి అంటున్నాం కదా, వాస్తవానికి ఆయన కొన్ని కోట్లు కొట్టాడు. అండ్ అమ్మ కూడా చెప్పింది, ఇంటి ఎదురుగా కొన్ని అంబాసిడర్ కార్లు, పెద్ద పెద్ద కార్లు, 20-30 లక్షల వాల్యూ చేసే కార్లు ఉన్నాయని చెప్పేసి అంటోంది కదా. మరి ఇదే లేనివాడు ఎవడైతే ఉన్నాడో, ఎవడైతే కూలీనాలు చేసుకుంటాడో, ఎవరైతే ఈ ఉల్లిగడ్డలు అమ్ముకొని ఇంకేదో సెంటరింగ్ పనులు చేసుకుంటూ బతుకుతున్నాడో, ఇతను వెళ్ళేసి డైరెక్ట్ గా ముత్తయ్య కాలర్ పట్టుకొని అడగగలడా? ఒకసారి ఆలోచించండి. అలా అడగలేడు. ఇన్ కేసు అడిగినా కానీ రెండో రోజు కేసు ఎఫ్ఐఆర్ అవుతుంది, వాడిని తీసుకెళ్తారు, లోపల కూర్చోబెడతారు. మరి ముత్తయ్యని అడగలేడు, ఒక ఎస్ఐని అడగలేడు, ఒక ఎంఆర్ఓని అడగలేడు, ఒక మినిస్టర్ని అడగలేడు, ఎవరిని కలెక్టర్ని అడగలేడు. కాబట్టి కొంచెం తీసుకునేటువంటి ప్రాసెస్ లో అర్హత ఉన్నోడిని తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది రిక్వెస్ట్ అనుకోండి, ఇంకేం అనుకోండి, లేనోడిని కొన్ని సంవత్సరాల వరకు బతికించడానికి ఒక అవకాశం ఇవ్వండి. ఓకేనా? సరేనమ్మా, సాధ్యమైనంత వరకు మీరు చెప్పినటువంటి ప్రతి విషయం నిజమని నేను నమ్ముతున్నాను. నిజం చెబితేనే రేపటి రోజున 150 మంది కూడా మిమ్మల్ని నమ్ముతారు. ఒకటేనండి, ప్రభుత్వం తరపున మేము కోరుకునేది కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలండి. ఇప్పుడు డబ్బులు కట్టి మోసపోయారు. ఇప్పుడు ఒక కార్పొరేటర్ లో ఉంటున్నామంటే వాళ్ళకి గర్వంగా ఫీల్ అవుతారు వాళ్ళు. అలాంటి కాడ మనకు ప్లేస్ ఉందంటే ఇంకొంచెం గర్వపడతారు. అట్ట మోసపోయారు. అలాంటి వాళ్ళకి కూడా డబ్బులు రికవర్ చేసి ప్రభుత్వమే ఆదుకోవాలి. అవును, రికవరీ అనే ప్రాసెస్ గురించి మాట్లాడినప్పుడు వాస్తవంగా అది ప్రైవేట్ ల్యాండ్ అయి ఉంటే వీళ్ళు 3 లక్షలు 4 లక్షలు కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో వాడు తీసుకున్నాడు కాబట్టి తీసుకొని మీకు ల్యాండ్ ఇచ్చాడని చెప్పేసి అనుకోవచ్చు. కానీ తీసుకున్న ప్రతి రూపాయి కూడా వాడు సొంతానికి వాడుకున్నాడు. సమ్ ఎక్స్ అనే పర్సన్ ఎవరైనా కావచ్చు, వీళ్ళు మాత్రమే వాడుకున్నారు. కాబట్టి వీళ్ళ అవసరానికి వాడుకున్నటువంటి ప్రతి రూపాయిని కలెక్ట్ చేసి ఇప్పించాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ ఉన్నది. ఎందుకంటే నేను తీసుకున్నాను, ఒక 10 లక్షలు ఎవరి దగ్గరనో తీసుకున్నాను, ఏదో నా అవసరాలు నేను ల్యాండ్ కొనుక్కున్నాను, నా అప్పులు తెరుచుకున్నాను, ఇంకేదో చేసుకున్నాను. అలాంటప్పుడు నన్ను గట్టిగా అడిగి ఆ పోయినటువంటి అమౌంట్ ని కలెక్ట్ చేసి పాపం ఇచ్చినటువంటి వాళ్ళకి ఇప్పించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఎందుకంటే నాకు కూడా నొప్పి లేదుగా, నేను తీసుకున్నాను 10 లక్షలు, వాటినే తిరిగిస్తున్నాను. నేనేమైనా నా ల్యాండ్ ఇల్లు మా తాత ముత్తాతలు ఇచ్చినటువంటి ల్యాండ్ అమ్ముకుని అయితే ఇవ్వట్లేదు కదా. కాబట్టి ఇది సింపుల్ ప్రాసెస్. ఇది గట్టిగా ఎవడైతే తీసుకున్నాడో వాడిని కన్ఫర్మ్ గా నిర్ధారించి వాడి దగ్గర నుండి కలెక్ట్ చేసినటువంటి ప్రతి రూపాయిని నిజంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళకు ఇప్పిస్తే 100% ఉన్నటువంటి గవర్నమెంట్ కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, మినిస్టర్ల మీద కావచ్చు, కలెక్టర్ మీద కావచ్చు, పోగొట్టుకున్నటువంటి వాళ్ళకి రెట్టింపు నమ్మకం ఏర్పడుతుంది. అండ్ రేపటి రోజున మీకు కూడా మంచి జరుగుతుంది అని కోరుకుంటున్నాను. ఓకేనమ్మా? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.